స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మొదటగా ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దామండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, అందరితో మాట్లాడయ్యా. నీ వాక్కు ప్రత్యక్షత నాకు దయచేయ్యా. నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపింపు ప్రభువా. అయ్యా, నన్ను ప్రేమించి నన్ను నీ సాన్నిధ్యాన్ని తీసుకొచ్చారయ్యా. నా అంతటా నేనైతే రాలేను, కానీ కేవలం మీరే మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నానయ్యా అని అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము కొరకు ఆసక్తితో, తృష్ణతో నాతో మాట్లాడయ్యా. నాకేం కావాలి, నాకు ఏది అవసరం? మా అవసరత ఎరిగినవాడు, మా అక్కర్లు ఎరిగినవాడు, మా అవసరత తీర్చువాడు, మాకు సహాయము చేయువాడు అయ్యా నీవు. అయ్యా, ఈ సమయంలో నీ వాక్కు ప్రత్యక్షత ద్వారా నన్ను దర్శించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ సమయంలో ఇంతవరకు ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచారు నాయన. నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలయ్యా. అయితే ప్రభువా, నీ నామములో ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకిస్తున్నావు. నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు ప్రభువా. ఈ సమయంలో ఇదిగో ప్రభువా, నీవిచ్చిన వాటిలో నమ్మకముగా యథార్థముగా నీకు సమర్పించి ఉన్నారయ్యా. సమర్పించిన ప్రతి హస్తమును దీవించు తండ్రి. వరకు నూరంతలుగా ప్రతిఫలం ఇవ్వండి. బలవంతంగా కాకుండా హృదయపూర్వకముగా నీకు సమర్పించారు. తగిన ప్రతిఫలం నీ బిడ్డలకు ఇవ్వండి, నీ సేవలో వాడుకోండి. అంతేకాదు ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని దర్శించు తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు, ఏ ఒక్కరిని దాటిపోవద్దు నాయన. బిడ్డలు నీ బిడ్డలై ఉన్నారు అయ్యా. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు. నీవు అందరినీ ఎరిగిన వాడువు, అందరి హృదయాలు ఎరిగిన వాడువు. అందరి హృదయాల్లో ఉన్నటి ప్రతి విషయం నీకు తెలుసు నాయన. ఒకవరైనా బాధల్లో వచ్చి ఉంటే వారి బాధలను నడిపించు నాయన. వారి హృదయాల్ని సరిగ్గా కుమ్మరించుకుంటుండగా వారి గొప్ప నెమ్మది ఇచ్చి గొప్ప ప్రశాంతతో తిరిగి పంపించండి. ఎవరైనా అనారోగ్యంతో వచ్చి ఉంటే వారిని స్వస్థపరిచి పంపించు నాయన.
నీ వద్దకు వచ్చినట్టు వారిని ఎవరిని ఒట్టిగా పంపించేవాడు కావయ్యా. వచ్చినట్లు వెళ్ళకూడదయ్యా. ఎవరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యకు నీ వాక్యం నుండి పరిష్కారము చూపించి పంపించు తండ్రి. ఎవరే బాధల్లో ఉన్నారో, ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరే ప్రభువా కష్ట నష్టాల్లో ఉన్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి పంపించండి. ఎవరు ఏ ప్రశ్నతో వచ్చారో వారికి తగిన వారికి జవాబిచ్చి వారిని పంపించు తండ్రి. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నిలబడి నన్ను నీ సిలువ స్వాటం మరుగుపరుచు తండ్రి. అయ్యా, నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నాతో మాట్లాడు ప్రభువా, మాతో మాట్లాడు నాయనా. మమ్మలను దర్శించు తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఇదిగో నిలబడినంత నాతో మాట్లాడు. కొడు వచ్చిన వారందరితో మాట్లాడు నాయన. కొంతమంది ప్రభువా వారి సాక్ష్యముల ద్వారా చేసిన మేలును బట్టి అయ్యా నిన్ను ఘనపరిచారు. ఇంకనూ వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మరి కొంతమంది వారి ప్రార్థన అవసరాలు తెలియజేశారు. వారికి సహాయము చేయండి. వారి విశ్వాసాన్ని బలపరచు తండ్రి. అలాగే ఈరోజు పరిచర్యలో పాలు పొందిన ఇదిగో తనకు దూరమైనప్పటికీ వారందరూ వచ్చి పరిచర్యలు ఏకీభవించారు. స్థానికంగా ప్రభు నీ బిడ్డలు కొంతమంది వారు కూడా ఎంతో ఆసక్తితో పరిచర్యలు సహకరించారు. వారందరిని దీవించు నాయన. వారి రెక్కలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి. కొంతమంది సహకారులుగా వారికి ఎంతో సహకారులుగా ఉన్నారు. వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఉదయం నుండి చేస్తున్న పరిచర్యలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుతండి. వారి అక్కర్లు తీర్చి, వారి అవసరాలు తీర్చు నాయన. వారిని ప్రభువా నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నిలబడి నన్ను నీ సిరుస్వాటం మరుగుబసి అయ్యా నాతో మాట్లాడయ్యా. నీ సంధికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వింటున్న వారి కుటుంబాల్లో నీ కార్యము జరిగించుదండి. వింటున్న వారి యొక్క వారి జీవితాల్లో మేలు చేయను ఆయన. వారి దుఃఖము నుండి, వారి కన్నీటి నుండి, వారి బాధ నుండి, వారి సమస్యల నుండి, వారి అనారోగ్యం నుండి వారిని ప్రభువా బాగు చేయండి, మేలు చేయండి. వారి సమస్యలకు పరిష్కారం చూపించు తండ్రి. మాకు ఎవరున్నారు అని వాపోతున్నారేమో అయ్యా, నేనున్నానని నువ్వు చెప్తున్నావు. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు కృపనివ్వండి. మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం గట్టిగా చెప్దాం. మంచిది. చాలా చాలా వందనాలండి. మరి ఇక సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. మీరు ఈ సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడు ఏం తండ్రి, చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుస్తున్న వారందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఇంతవరకు మాకు సహాయం చేశాడు. సమూయేలు అనేబడుతున్న ప్రవక్త ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇంతవరకు మాకు సహాయం చేశాడు అని. అదే స్థలములో ఒక రాయి తీసి నిలబెట్టి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. రాయి అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచిస్తుంది. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పి రాయబడుతుంది. కాబట్టి ఆ బండ క్రీస్తే అని బైబిల్ చెప్తోందండి. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన లోకంలో సంచరిస్తూ
మేలులు చేస్తూ ఆయన వద్దకు వచ్చిన వారికి, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ వారికిని ఆయన మేలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే పాత నిబంధన కాలంలో ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, యెహోవా నామమున ఆయన పిలువబడుతున్నట్టు చూస్తున్నాం. అయితే ఇక్కడ పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైనటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నిబంధన ప్రజలని బైబిల్ చెప్తోంది. దేవుడు ఒక జనాంగాన్ని పుట్టించాడు. ఈ ప్రపంచంలో ఎన్నో రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల జనులు ఉన్నారు. అయితే ఒక జనాంగాన్ని పుట్టించాలని దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తి ద్వారా నిబంధన చేసి ఓ జనాంగాన్ని పుట్టించాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలీయులు. ఆ జనాంగం ఎవరండి? ఇశ్రాయేలీయులు. అంటే ప్రపంచంలో వారు ప్రత్యేకమైన ప్రజలు. దేవుడు వారిని నడిపిస్తూ వారితో ఉంటూ వారి పక్షంగా ఆయన ఎన్నో కార్యాలు జరిగించాడు. ఇదిగో నా ప్రజలని, ఆ ప్రజలకు ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడ విధులను వారికి నేర్పించాడు. మీరు ఇలా కనుక జీవించగలిగితే ఈ ప్రపంచంలోనే మీరు ఆశీర్వదించబడిన వారుగాను, అనేకులకు ఆశీర్వాదానికి కారణకులుగా మీరు ఉంటారని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే ఆ ప్రజలు రాను లోకస్తులతో కలిసిపోయి లోకంలో యొక్క మర్యాదలన్నీ వాళ్ళకు తీసుకుని ఏమైపోయారు అంటే దేవునికి దూరం అయిపోయారు. దేవుని కోపాన్ని వాళ్ళు సవిచూశారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా అన్నట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అలాంటి సమయంలో ప్రభునందు పిల్లారా, ఫిలిష్తీయులు వీళ్ళని చాలా బాధిస్తూ మొదలుపెట్టారు. ప్రభు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వీరు దేవుని ప్రజలే, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని చేత ఆశ్రయించబడిన వారే. కానీ దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడంటే దేవుడు వద్దన్న పని చేస్తున్నారు. దేవుడికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారు. గనుకుని దేవుడు వాళ్ళని అలాగే విడిచిపెట్టినట్టుగా సైలెంట్గా ఉన్నాడు. ఆ కాలంలో దేవుని యొక్క మందసం కొండ యందుండే అబీనాదాబు ఇంటిలో పెట్టారు. కొండ యందుండే అబీనాదాబు ఇంటిలో మందసాన్ని పెట్టారు. దాన్ని ఎవడో పట్టించుకుంటలేదు. అంటే దేవునికి ఎవ్వరూ కూడా దేవుని పట్టించుకునే నాదోడు లేడు. అయితే ఈ అబీనాదాబు యొక్క కుమారుడైన ఎలియాజరుని ఆ మందసము దగ్గర పరిచర్య చేయడానికి పెట్టారు. ఇలాగా సుమారు 20 సంవత్సరాల కాలం ఈ మందసము కొండయందుండే అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది. కనుక ప్రజలు ఆ మందసాన్ని పట్టించుకుంటలేదు, ఆ మందసానికి ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలాగున్నారు అంటే శత్రువుల యొక్క చేతిలో వాళ్ళు నలగకొట్టబడుతూ ఉన్నారు. ఫిలిష్తీయులు వీళ్ళని చాలా బాధ పెడుతున్నారు, చాలా హింసిస్తున్నారండి. అలాంటి పరిస్థితుల్లో సుమారు 20 సంవత్సరాలుగా వారు పెట్టుకున్న వారిని కలిగిన బాధలను బట్టి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు దైవ సేవకుడి దగ్గరికి వచ్చారు, దైవ సేవకుడితో పంచుకుంటున్నారు. దైవుడి సేవకుడి దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. అయ్యా, ఆ ఫిలిష్తీయుల యొక్క చేతిలో మేము నలగొట్టబడుతున్నాం, మేము చాలా చాలా శత్రువు పొందుతున్నామయ్యా. అయ్యా, మా కోసం ప్రార్థన చేయవా అని సేవకుడైన యొక్క సమూయేలు దగ్గరికి వచ్చి మనం చేస్తున్నారు. 3వ వచనం కానీ చదువుదామా? ఆగండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నిజమే బాధపడుతున్నారు, ఫిలిష్తీయుల చేతిలో నలగొట్టబడుతున్నారు, మీకు విడుదల కావాలంటే
మీరు మామూలుగా కాదు, పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగండి. ఏ హృదయముతో? పూర్ణ హృదయముతో ఆయన తట్టు మీరు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? మరి యెహోవా తట్టు లేరు వీళ్ళు. యెహోవా అంటున్నారు, కానీ హృదయపూర్వకం అంటే నేను ధ్యానం చేసుకున్నాం కదా. అవునండి, హృదయపూర్వకంగా లేరు. చూడండి, కింద చదువుదాం. అన్య దేవతలను, అత్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలు తిప్పండి, ఆయనను సేవించండి. అది ఈ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, అన్య దేవతలు మీలో ఉన్నాయి, అస్తారేది దేవతలు మీలో ఉన్నాయి, అవి మీ ఇంట్లో ఉన్నాయి. వాటిని పారవేయండి తీసి. అప్పుడు మీరు పూర్ణ హృదయముతో నా తట్టు తిరగండి అని ప్రభువు పక్షంగా ఈ సమూయేలు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. తర్వాత అప్పుడు ఆయన ఫిలిష్తీయుల అలా చేస్తే, అంటే నేను చెప్పినట్టుగా మీరు చేస్తే, ఆ దేవతలను పారవేస్తే, ఆ అన్య ఆచారాలన్నీ కూడా ఎవరిని తొలగించుకుంటే, ఆయన తట్టు మీ పూర్ణ హృదయంతో తిరిగితే, మీరు ఎవరి చేతులు అనగొట్టబడుతున్నారో ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును ఈడిపిస్తాడు. మిమ్మల్ని దేవుడు తప్పక విడిపిస్తాడు. నేను చెప్పినట్టు మీరు చేస్తే దేవుడు మీకు విడుదల ఇస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫిలిష్తీయులు అనగా గమనించండి, అనేక రకాలుగా ఇవ్వండి. ఆ సాతానికి సూచనగా ఉంటుంది, అలాగే ఒక్కొక్క సమస్యలకు సూచనగా ఉంటుంది. కొన్ని సమస్యలు కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటాయి, అవి ఈడ్చిపెట్టు ఎంటాడుతూ ఉంటాయి, బాధపరుస్తూ ఉంటాయి, చాలా శోధిస్తూ ఉంటాయి మాట మాటకి. ఎలాగరా బాబు ఈ సమస్యలు ఎలా తప్పించుకోవాలి, అయ్యో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నా కానీ విఫలమైపోతూ ఉంటుంది. ఎలాగా అనుకుంటాం, కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళకైనా మనకైనా ఒకటే. మీలో ఉన్నట్టు అన్య దేవతలు అనగా ఏంటి అంటే అన్యాసారాలు దేవతలు, పచ్చని దేవతలు అక్కలేదు, అన్యాసారాలు అయ్యవండి. అస్తారాదేవి దేవతలు ఇవన్నీ తీసేసి అవతల పాడేయండి, గట్టేయండి అవతలకి. మీ పూర్ణ మనసుతో తిరగండి, ప్రభువుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, సజీవ యాగముగా మీ శరీరమును ప్రభుకి అంటాడు. అలా మనం సమర్పించుకొని సంపూర్ణంగా ఆయనతో తిరిగితే ఆ ఫిలిష్తీయుల చేతుల నుంచి మీరు విడిపించబడతారు. ఆ సమస్యల నుండి, ఏ సమస్య అయితే నిన్ను ఎవడు హింసిస్తుందో, నిన్ను బాధిస్తుందో, నిన్ను బాధ పెడుతుందో, దాని నుండి పూర్తిగా నేను ఇడిపిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంతటి ఇశ్రాయేలీయులు ఏమండి ఈ యొక్క దేవతలు ఏ అయితే తీసేయమన్నాడో అప్పుడు తీసేస్తారండి. అంటే అంతవరకు వీళ్ళలో ఏముంది? పైకి ఏహో అంటున్నాడు కానీ ఇంట్లో ఏముందండి? అన్య దేవతలు ఉన్నాయి, అస్తారాదేవి దేవతలు ఉన్నాయి. దావీదు ఎంత భక్తుడండి, అవును కదా, భక్తుడే కదా. దావీదు ఇంట్లో ఏముంది? దావీదంత ఎత్తు విగ్రహం బొమ్మ ఉంది. ఎందుకంటే సౌలు సంపాదన చూస్తుంటే మికల్ అంటుంది, నువ్వు పారుపో అని. దావీదు మంచం మీద దావీదంత ఉన్నట్టు దేవత బొమ్మను పెట్టి కప్పిందనమాట. అంటే ఏముందా ఇంట్లో? దావీదు దేవుడికి ఎవరేమండి, దేవుని యొక్క చిత్తానుసారుడే, భక్తి కలిగిన వాడే. మరి భార్య ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకో, నా బొమ్మ జోలికి రాకు, నా దేవుడే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అందుకునే ఆ కుటుంబం అలాగే అయిపోయింది, ఆమె జీవితం అలాగే అయిపోయింది, మికాలు జీవితం. అయ్యో నా భర్త జీవముల దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, మనము దేవుని ప్రజలు మన అందరం, కాబట్టి మళ్ళీ ఈ దేవత నా ఇంట్లో ఎందుకు? ఏమండి, ఆ దేవత బొమ్మ ఆ ఇంట్లో ఉంది. కాబట్టి ప్రభునందు పిల్లారా, అంటే బొమ్మ ఉంటే నాకేంట్లే, బొమ్మ ఏం చేద్దాలంటే బొమ్మ ఏం చేయలేదు కానీ బొమ్మ వెనకాల సాతానుడు ఉంటాడు.
వాడు చేస్తాడు. ఒకసారి చెప్పాం కదా, ఏమండి, వాడి ఆనవాళ్ళు ఉండకూడదు నీ ఇంట్లో. ఎవరి ఆనవాళ్ళు? సైతాన్ గాడి ఆనవాళ్ళు ఉండకూడదు. ఒకసారి అంట, ఏమండి, తన భర్త అంట తాగొచ్చి రోజు చెద్దగుట్టేస్తాడంట. చెద్దగుట్టేస్తున్నాడంట పట్టుకుని, కారణం లేకుండానే చెద్దగుట్టేస్తున్నాడంట. రోజుకు పడలేక ఆయనకి ఇడవ సీట్లు ఇచ్చేసింది దెబ్బతో. తర్వాత ఈమె యొక్క మంచి ప్రవర్తన గుర్తించినట్టు ఒక ఆయన మంచి వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని చక్కగా ఆయన ఎంత హింసించాడో అంత సంతోషంగా, అంత మంచిగా చూస్తున్నాడు ఆయన. ఈమె జీవితానికి ఏం కావాలి? చాలా నెమ్మది పొందుకుంటుందండి. ఎంత హింసించబడిందో అంత బాగా చూసుకుంటున్నాడు ఆయన. ఒక రోజున అర్ధరాత్రి సమయంలో తలుపు కొట్టాడు ఒక ఆయన వచ్చి. సరిగ్గా ఆయన గారు తీశారండి. చేతిలోకి ఎవరంటే మొదడైన. ఎవరు నువ్వంటే, ముందు ఆయన్ని అని అంటున్నాడు. మరి మీరు ఎందుకు వచ్చావు? నీకు అక్కడ సంబంధం లేదు కదండి. నా సొత్తు ఇక్కడ ఉంది, చూసుకుంటానికి వచ్చాను అన్నాడు. ఇలారా అన్నాడు. అప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చావని చెప్పి ఇప్పుడు చాలా కోపం వచ్చేసింది. చూసుకున్నాను బాగుంది, వెళ్ళిపోయాడు. చూసుకున్నాను బాగుంది, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తలుపు కొడతాడు. మళ్ళీ రోజున మళ్ళీ తలుపు తీసాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా సొత్తు ఉంది, చూసుకోవడానికి వచ్చాడు అంటున్నాడు. ఇలా రావే వచ్చింది. అని ఈవిడికి కోపం వచ్చేది. ఎందుకు వచ్చామంటే, నా సొత్తు చూసుకోవడానికి వచ్చాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడోసారి వచ్చాడు. ఏడికి సొత్తు ఏంటి అంటే, ఇదిగో ఆ ముక్కు బిడక నేనే కొన్నాను అన్నాడు. మరి నేను అక్కలైనప్పుడు అది కూడా తీసి పాడేయాలి కదా, నా ముఖం మీద కొట్టాలి, అవతల పాడేయాలి అంటే నేనంటే ఇష్టమే కదా. అయ్యుడు మర్చిపోయింది ఎంతకే. ఇదిగోరా బాబు అని అవతల పాడేసింది. అంటే ఏంటి ఆడి ఉద్దేశం? వాడు ఏముందాడికి? వాడు వస్తువు ఉంది, వాడు ఆనవాళ్ళు ఉంది. ఇక్కడ వీళ్ళకి నెమ్మది ఏమైనా చేసాడండి. సైతాన్ గాడు ఆనవాళ్ళు ఉండకూడదు నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ జీవితంలో. ఏవండి, అవి ఇడిచిపెట్టమే కాదు, నీ హృదయంలో కూడా ఉండకూడదండి ఆ ఆనవాళ్ళు, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు. ఏంటి ఆ ఆచారాలు? అమ్మమ్మ ఇలాగే ఎదుర్రా ఏం రావాలి? అమ్మో ఇవాళ మంగళవారం, రేపరా ఇవాళ డబ్బులు ఉన్నావు, పని చేసుకున్నావు, నీకు మంగళవారమా? ఆ మంగళవారం వాళ్ళ మరి కొండెక్కేస్తే, ఏమంటే అడుగెక్కేస్తే వాళ్ళ పాత్రలో కదా. ఏంటిది? మంగళవారం శుక్రవారమే బట్టలు కొంటారండి మా ఊళ్ళో. దానికి మాత్రం పర్లేదు, ఎవరికైనా ఇచ్చేవాళ్ళు మాత్రం మంగళవారం శుక్రవారం. ఎందుకండి ఈ ఆచారాల? ఏమండి, ఈరోజు అష్టమే, ఈరోజు నవమే, ఈరోజు మంచిది కాదు, ఏం కాదు, ఇది విడిచిపెట్టాలి. ఆ ఆనవాళ్ళు ఉన్నాయండి చాలా మందిలో. అందులో వాడు ఎంటాడుతున్నాడు. అప్పుడప్పుడు చూసి వెళ్తున్నాడు. అప్పుడు మేము మీ ఇంటికి వచ్చి వాడు చూసి వెళ్ళాడు అంటే ఇంట్లో యుద్ధమే. ఏంటి చూసి వెళ్తాడా? ఓ పొల్లేసి వెళ్తాడు ఆడు, అగ్ని బాణాలు వేస్తాడాడు. అప్పటికప్పుడే ఏమీ ఉండదు, అప్పటికప్పుడే గొడవ, దెబ్బలాట అండి. ఏంటి ఉన్నట్టుండి ఏంటి మనకిద్దరికి మధ్య గొడవ అంటే ఏమీ కనపడి తెలియదు. అప్పటికప్పుడే బుష్ రసాన్ని అయిపోద్ది. ఎందుకంటే ఆడు వచ్చి చూసి వెళ్ళాడు. ఏం చూసుకున్నాడు? ఆడ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ, నా సొత్తు ఉంది ఇక్కడ, నా ఇష్టం నెరవేరుతున్నారు, నాకు నైవేద్యం పెడుతున్నారు. అటు నైవేద్యం అంటే అదే. అర్థమైందండి? తీసాతలు పడాయి. ఆచారాలైనా, పద్ధతులైనా, అలవాట్లైనా, ఏదైనా సరే అసలు ఆనవాళ్ళు ఉండకూడదండి. వాక్యం నీలో ఉండాలి. వాక్యమే నువ్వు నెరవేర్చాలి. ఆ వాక్యానికి ప్రాధాన్యత నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలండి. వాడికి చోటు ఉండదండి. వాడికి దూరం నుంచి ఏడ్చుకుంటూ పోవాల్సిందే. లేకపోతే ఇల్లు ఖాళీగా ఉంది, అమర్చుంది, ఊడ్చుంది, నాకంటే చెడ్డోని దిగుచ్చి పెట్టేస్తా అంటాడు. వాడికి అవకాశం ఇచ్చారా? పిల్లవద్దు, దేనికి భయపడొద్దు. మనం దేవుడికి భయపడితే సరిపోద్దండి. దేవుడికి భయపడితే దేనికి భయపడినా కూడా చేస్తాడండి ఆయన. దేనికి భయపడినా దేవుడి భయం మనలో ఉండదు. దేవుడికి భయపడాలి మనం. దేవుడికి భయపడి మనం జీవించగలగాలి. ఇంకా ఏ భయాలు నీలో ఉండవేక. దేవుని భయం లేకుండా మనం ఉంటే గనక దేవునికి విరోధమైంది.
ఈ ముహూర్తాలనేవి, ఈ మంచి చెట్లు అనేవి ఇవన్నీ కూడా పిల్లరా అది దేవుని యొక్క చిత్తమైనవి కావు, ఈ లోక సంబంధమైనవి. లోకము తన ఆశ గతించిపోద్ది అన్నాడు. కాబట్టి పాడాయి, తుంచాయి. ఇంకేమన్నా ఉన్నాయేమో, మిగిలినేమో, ఇంకేదైనా మిగిలినేమో పాడాయి. అవును ప్రభునందు పిల్లరా గమనించండి. ఇక్కడ అంటున్నాడు అవన్నీ తీసి ఆదులు పాడేసి హృదయపూర్వకంగా ఆయనతో తిరగండి. చదవండి. యెహోవాను మాత్రమే సేవించారు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు క్లీన్ చేసేసుకున్నారు, ఉన్నాయి పాడేశారు. ఒరే ఇంతవరకు మన కొంపంచి ఇదేరా బాబు, మన శత్రువు 20 సంవత్సరాలుగా చెదగొట్టేసాడు, అట్టుకొని నెమ్మది లేకుండా చేశాడు, సమాధానం లేకుండా, శాంతి లేకుండా చేసేసాడు మన కుటుంబాల్లో. అమ్మో ఇక ఇయ్యొద్దు, ఇంకా సాతాను ఆనవాళ్ళు ఉండొద్దు ఇక అని తీసి చావుకుడు మాట ప్రకారంగా అవతల పాడేశారు, గిట్టేశారండి అన్నీ. అది ఇప్పుడు ఏం చేశాడంటే చావకుడు, మీరందరూ దేవుని సన్నిధికి రండి. మిస్పా అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా మిస్పాకు దేవుని సన్నిధికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మిస్పాకు వచ్చారు. చావకుడు అంటున్నాడు మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తాను అన్నాడు. మిస్పాలో వాళ్ళందరూ కూడా కూడుకున్నారండి, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో కూడుకున్నారు. నీళ్ళు వచ్చేది కొమ్మరించి ఇక్కడ ఆగండి. ఇక్కడ పిల్లరా గమనించారా? ఎవడి నీళ్లు చేది నీళ్లు కొమ్మరడం అంటే అర్థం ఏంటంటే హృదయాలు కొమ్మరడం అనేది సాదృశ్యం పాత నిబంధన గ్రంథంలో మనం గుర్తించినట్లయితే. కాబట్టి వాళ్ళు హృదయాలు కొమ్మరించుకుంటున్నారు, ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళారు, ఉపవాసం చేస్తున్నారు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నారో వారిలోకి అర్థమైంది, వారిలో ఏ పాపం ఉన్నదో, ఏ దోషం ఉన్నదో, ఏ అవిధేయత ఉన్నదో అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. యెషయా ప్రార్థన చేసినప్పుడు, ఆరాధనలో చూసినప్పుడు, ఆ దర్శనంలో తన అపవిత్రత కనిపించింది, మామూలు అప్పుడు కనపడలేదు. యెషయా 5 అధ్యాయుల వరకు కూడా ఇశ్రాయేలును గద్దించాడు, ఇశ్రాయేలును చాలా మరి వాళ్ళ విషయంలో కఠినంగా మాట్లాడాడు. కానీ 6వ అధ్యాయంకి వచ్చినప్పటికీ తన గురించి గొళ్ళుమన్నాడు. అంటే అంతవరకు ఆయన అంతా బాగున్నాను అనుకుంటాడు. చాలాసార్లు క్రైస్తవుడు మోసపోయేది ఇక్కడే, నేను బాగున్నాను, వాడికి మళ్ళీ కాదు, ఆమెకు మళ్ళీ కాదు, అబ్బో నేను ప్రార్థన చేస్తాను, ఉదయం లేచిపోతాను, బైబిల్ చదివేస్తాను అనుకుంటామండి. కానీ పిల్లరా నీ ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ విషయమే నీకు బయలుపడతాడు దేవుడు. అందుకని దావీదు అంటాడు 139వ కీర్తన 24వ వచనంలో, నీకు ఆయాసకరమైనది నాయందు ఉన్నదేమో నాకు చూపించాయా, నిత్య మార్గంలోకి నన్ను నడిపించాయా. నీకు ఆయాసకరమైనది ఉందేమో, నాలో ఏమైనా ఉందేమో. మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలంటే ఆయనకి ఆయాసం కలిగించి నాలో ఏదన్నా ఉందేమో. నీ ప్రార్థనలో నీ భక్తి, నీ విశ్వాసం అవి ఎత్తక్కలేదండి, అవి ప్రభు తెలుసు. కానీ మనలో ఉన్నట్టు ఏదైతే ఆయాసం కలిగించేది ఉందో, నీ మాట ఆయాసం కలిగిస్తుందా, నీ ప్రవర్తన ఆయాసం కలిగిస్తుందా, నీ యొక్క పరిస్థితులు ఆయాసం కలిగిస్తున్నాయా, ఏ విషయమైనా నీ మాటలు ఆయాసం కలిగిస్తాయా ఆలోచన చేసుకోవాలి. నా మాటలోకి ఎలా ఆయాసం కలిగిస్తున్నాయేమో అన్నట్టుగా మనము దేవుని సన్నిధిలో ఎదుక్కోవాలి. ఇక్కడ దేవుని ఉపవాసం ఉండగానే పశ్చాత్తాపంతో ఏమంటున్నారు అమ్మాళ్ళు, యెహోవా దృష్టిలో మేము పాపాత్ములం, మేము పాపులమయ్యా, మేము పాపులమని పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. పిల్లారా నిజానికి వాళ్ళు ఆ
దేవతల్ని గెట్టేశారు, హృదయపూర్వం తిరిగారు. అయినప్పటికీ అప్పుడు వారు గుర్తించలేంది. ఇప్పుడు ఉపవాసంలోకి వచ్చిన తర్వాత దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభువు బయలుపరిచాడు. వెంటనే ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. మేము పాపాత్ములమయ్యా, మేము పాపాత్ములమయ్యా. పేతురు అంటాడు, అయ్యా నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ప్రభువుని అంటున్నాడు. ఆయన కుడివైపున వల వేయండి అంటే 2 దోళ్ళు నిండిపోతే చేపల రాసి అక్కడ ఇయగానే ఆ చేపలు చూడగానే పేతురు గారికి తన పాపం జ్ఞాపకం వచ్చింది. అంతవరకు ఎప్పుడు కూడా తనలో ఏమీ లేదనుకున్నాడు. దర్శనం చూడగానే యెషయాకు తన అపవిత్రత పెదాలు కనుక జ్ఞాపకం వచ్చాయి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తామో నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపోతామండి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతాం, దావీదు 51 కీర్తనలో చదవద్దు. ఆ పశ్చాత్తాపం ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తున్నప్పుడు, అయ్యా నా పాపాలు నా కళ్ళ ముందు ఉన్నాయ్యా, నా పాపాలు నాకు తెలుసు ప్రభువా అని పశ్చాత్తాపడుతూ ఇరిగిన మనసు నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఇష్టపడేది, ప్రభు కోరుకున్నది అదే. అవునండి, నీకు తెలియకుండానే నీలో ఈ అవిధేయత ఉన్నదో, నువ్వు అనుకుంటా నేను బాగున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ బాగున్నాయి అని. పిల్లరా, మనం దాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో పశ్చాత్తాపడుతున్నారు. అందుకని చాలాసార్లు ఏవండి మామూలుగా అయితే ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఉపవాస కూటాలని, నెల ప్రార్థనలని, మీటింగ్స్ అని ఎందుకు పెడతామంటే, అవునండి మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగాను నిష్కలంకులుగాను, మనలో ముడత మచ్చ కల్మషం లేనివారుగా మనము సరిచేసుకుని సరిదిద్దుకుని దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడాలనే ఉద్దేశంతో మరి దేవుని సేవకులుగా అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి మీటింగ్లు పెట్టినప్పుడు మరి మీలో చాలామంది రాలేదు. చాలా బాధ వేసింది నాకు. మీ అందరి కొరకు అన్నీ ఇక్కడ సిద్ధపరిచాను. ఎవరిని కూడా ఏ విధంగా ఎవరి దగ్గర కూడా ఏది కూడా నేను సాసలేదు, ప్రాధేయపడలేదు. మీరు వచ్చి కూర్చుంటే చాలా అనుకున్నాను. ఎందుకో తెలుసా అండి, అక్కడ దేవుని చెందుకు వచ్చిన వాళ్ళందరూ జీవితాలు కూడా అద్భుతంగా వారిని దేవుడు ఆ సేవకుడి ద్వారా నడిపిస్తున్నాడు. ఏ చిన్నది ఉన్నా చిల్లి సంచి ఎంత ఉంది, చిల్లి ఎంత ఉంటే ఏముంటుందో దాంట్లో బాణ ఎంత ఉంది, ఇంత రంధ్రం ఉంటే ఏమవుతుంది, నీళ్ళు ఉంటాయా? ఉండవు. నీళ్ళు ఇంత అవిధేయత ఉంటే, అంత భక్తి నీళ్ళు ఉన్నా కానీ అది ఉండదు, నిలవదు. అది ఏంటప్ప ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటబ్బా ఏంటి నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి ఇంకా ఇలాగుంది, ఎక్కడో ఉంది రంధ్రం ఉంది, ఎక్కడో ఉంది అవిధేయత, ఎక్కడో లోపం ఉన్నది. అది నీకు కనపడదు. అది నీకు కనపడాలంటే ఇదిగో అలాగే ప్రత్యేకమైన రీతిలో నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు పెడతాడు, నువ్వు పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి, ఏ సమస్య మిమ్మల్ని ఎంతవరకు మిమ్మల్ని అంటాడిందో, బాధ పెట్టిందో, మిమ్మల్ని కృంగతీసిందో దాని నుండి గొప్ప విజయాన్ని ఇస్తాడండి దేవుడు. ఆ విజయం ఇవ్వటం కోసమే దేవుడు మన ముందు పెడుతూ ఉంటాడు. ఇక్కడ పశ్చాత్తాపడుతూ, ప్రభువా మేము పాపాత్ములమయ్యా ఒప్పుకుంటున్నారు. తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వద్దెలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. దావీదు అదే పొందాడు. దావీదే ఆ మాట అంటున్నాడు. ప్రియులారా, మనుషులుగా ఎక్కడో చోట తప్పిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడో చోట ప్రభువుని ఆయాసపరిచిన సందర్భం ఉంటుంది. దాన్ని గుర్తించి మనం సరిచేసుకున్నప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. ఏ చిన్న లోపం ఉన్నా ఆ ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో మీ పాపాలు మీకును మీ దేవునికిని అడ్డొచ్చేస్తున్నాయి. పాపం దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, పాపం అడ్డు వస్తుంది. దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, పాపం అడ్డు వస్తుంది.
యెషయా అంటున్నాడు ఆ మాట. కాబట్టి పిల్లరా ఇక్కడ పశ్చాత్తాపడుతున్నారు, తన పాపం ఒప్పుకున్నారండి. నెక్స్ట్, మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నారు, ఫిలిష్తీయుల శత్రువులు విన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రాంగణంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా అని. సర్దారులు, ఫిలిష్తీయులు 5 సర్దారులు ఉన్నారు వాళ్ళకి. ఈ 5 సర్దారులు విన్నారు. ఈ 5 సర్దారులు గొప్ప సైన్యం తీసుకుని వీళ్ళ మీద దండెత్తి వస్తున్నారు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు వినపడిందో, ఎప్పుడైతే 20 సంవత్సరాలుగా వారు బాధ పెడుతున్నారు, వీళ్ళని ఎన్నో రకాలుగా హింస పెడుతున్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నారు అని చాలా భయపడిపోయారు వాళ్ళు. అయ్యో ఇప్పుడు ఎలాగా అని భయపడుతూ సేవకుడి దగ్గరకు వచ్చారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి మన దేవుడు మనల్ని రక్షించినట్లుగా మా కొరకు నీవు ప్రార్థన చేయుట మానవద్దయ్యా. ఓ దైవజనుడా, సేవకుడా, అయ్యా ఇదిగో మా నిమిత్తము నువ్వు ప్రార్థన చేయటం మానొద్దయ్యా. ఫిలిష్తీయుల చేతిలో నుంచి మాకు రక్షణ కావాలి, మాకు విడుదల కావాలయ్యా, నువ్వు ప్రార్థన మానొద్దయ్యా అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రార్థన కోరుతున్నారు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన కోరతాం కానీ ప్రార్థన చెయ్యం, అందుకని కార్యాలు చూడం. మనము ప్రార్థన చెయ్యాలి, ఇంకా అది శుతిమించిన భారమైనప్పుడు ప్రార్థన కోరాలి. అప్పుడు నీ ప్రార్థనతో ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన ఏకీభవిస్తుందో దేవుడు కార్యం చేస్తాడు, విడుదల కలుగుతుంది, నీ గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో. సమూయేలు పాలు ఎడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేశారు. వాళ్ళు కోరారు సేవకుడిని, అయ్యా మా నిమిత్తం నీవు ప్రార్థన చేయటం మానొద్దయ్యా అన్నారు. అలాగనే అని చెప్పి ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థనకు ముందు దేవుణ్ణి శాంతిపరిచినట్లు, దేవునికి ఇంపైన సువాసన కలిగినట్లుగా ఎవరిని ఒక లేత దూడను తెచ్చి అక్కడ బలర్పిస్తున్నాడు. లేత గొర్రెపిల్లను తెచ్చి అక్కడ బలిస్తున్నాడు, అక్కడ హోమం చేస్తున్నాడు. అక్కడ పిల్లల క్రియలతో కూడినటి విశ్వాసం ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసం అబ్రహాముది. విశ్వాసంతో పాటు తన కుమారుని కూడా బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అలాగని ఇక్కడ గమనిస్తే ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన ఒకటి కాదు, దేవుడికి ఏది అంగీకారం దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. అర్పించి అప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేశాడండి. యెహోవా అతని ప్రార్థన, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేసిన ఈ సేవకుని ప్రార్థన అంగీకరించాడట. అంగీకరితం అంటే ఏంటి? వెంటనే దానికి ప్రతిఫలం ఇస్తానికి ఇష్టపడ్డాడు, వెంటనే జవాబు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, వెంటనే అడిగినట్టుగా అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడండి. ప్రియులారా, అంగీకరించబడింది ప్రార్థన. అలా అంగీకరించబడడం కారణం అక్కడ దహన బలి అర్పించబడింది. దహన బలి అర్పించడం చూస్తున్నాం పిల్లారా. అంటే మనము దహన బలులు అర్పించక్కర్లేదు, కానీ మనందరి కొరకు ప్రభుని యేసుక్రీస్తే లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చి బలైపోయాడు, దహన బలిగా అని మన కొరకు బలైపోయాడు. అయితే మనం ఏం చేయాలంటే ఇరిగిన మనస్సు, నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. పెదాల నుంచి వచ్చే ప్రార్థనోడు సరిపోదు, నీ మనసు ఎరగాలి, నీ మనసు నలగాలి. ఇరిగిన మనసు, నలిగిన హృదయము ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఆలస్యం చేయడు, త్రోసివేయడు.
పెదాల నుంచి వచ్చే ప్రార్థనకి కాదు, హృదయాంతరంగంలో నుండి సత్యము కోరుతున్నాడు. హృదయాంతరంగంలోని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయన చూస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంగీకరించాడు. ఇశ్రాయేలు పక్షంగా చేసిన ప్రార్థన అంగీకరించాడు. ఇక్కడ ఇష్టపడ్డాడు, ఆమేనన్నాడు. తర్వాత సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చేసారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈ లోపల ఇది అదునుగా ఏంటంటే దేవుని సన్నిధిలో వాళ్ళ కత్తులు, ఈటులు ఏవండి మరి ఏమీ లేవు, యుద్ధ సామాగ్రి ఏమీ లేదు. ఇది మంచి అదును అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రార్థన ద్వారా దేవుడు చేసే ఆ కార్యం తెలియదు. దేవుని యొక్క బలం, దేవుని శక్తి వారు ఎరగరు. అన్యజనులకు తెలియదు. అన్యజనులు అంటారు, అయ్యయ్యో దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎన్ని బాధలు వచ్చేసినాయి నీకు అంటే, నిజమేనమ్మా అని సాగు తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, నా దేవుడు సమర్థుడమ్మా, ఎంతకంటే రెట్టింపొచ్చినా ఈ సమస్యలన్నిటి నుండి, ఈ కష్టములన్నిటి నుండి, ఈ బాధలన్నిటి నుండి విడిపించే సామర్థ్యం కలిగిన వాడు, సరిపోయిన వాడు మా ప్రభు అయిన దేవుడు మాకున్నాడు అని చెప్పగలగాలండి. సైతాన్ గాడు నేను కురంగదీస్తానికి అంటే వస్తాడండి వాడు. అవునండి, వాళ్ళకి తెలియదు. ఆ తెలియనికి ఉండగల మాట్లాడినప్పుడు దానికి ఏమండి తనని మాట్లాడకూడదు పిల్లారా. అప్పుడు దేవుళ్ళో గొప్పతనం ఏంటో, దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో వాళ్ళకి వివరించాలి. ఇలా వివరించబడినప్పుడు వాళ్ళు ఏమవుతాయో తెలుసా? ఏమండి వాళ్ళ హృదయాలు ఏమవుతాయో తెలుసా? వారి గుండెకాయలు ఏమవుతాయో తెలుసా? పగిలిపోతాయి అంతే. మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు తన ప్రజల పక్షంగా చేసిన కార్యాలు విన్నప్పుడు, మేము చూడలేదు, విన్నప్పుడు మాకందరి గుండెకాయలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారమ్మా? ఉప్పందింది అనమాట. ఏదో ఎవరో ఉప్పంది తెచ్చారనమాట. కాబట్టి ఇప్పుడు రహాబ్ అంటుంది, పంపబడిన వారితో తెలియజేస్తుంది, ఆ సేవకులతో చెప్తుంది, మీ దేవుని గురించి మేము విన్నామండి. విన్నప్పుడు మీ దేవుడి కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెకాయలు కరిగిపోయాయి. ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే. మా దేవుళ్ళు అంటోడు కాదు. మేమంటే మేము చేసుకున్నాం దేవుళ్ళని, కానీ మేము ప్రాణం పోయలేం. ప్రాణ ప్రతిష్టలు చేస్తాం కానీ ప్రాణం రాదు. ఏమండి, మేము చేసుకుంటాం కానీ ప్రాణం పోయలేం. కానీ నీకు ప్రాణం పోసిన వాడు, నాకు ప్రాణం పోసిన వాడు, అందరికీ ప్రాణం పోసినట్టు వాడు మీ దేవుడు. పైన ఆకాశం అందు చూసినా, కింద భూమి అందు చూసినా మీ దేవుడే దేవుడు అని చెప్తుందండి. అలా ఈ వార్త విన్నప్పుడు వాళ్ళు చెప్తారండి మీతోటి. మీరు వాళ్ళతో పాటు ఏమండి అవును అని అనుకుండగా, అర్థమైందండి? వచ్చింది సమస్య. ఏమంటే దేవుడి బిడ్డలకు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. రావట్లేదు. దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు వచ్చింది నీకు అంటారు వాళ్ళు. రామని ఆదో ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పలేదు కదా. అయినప్పటికీ ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు అందులోని చిడిపిస్తాడు ఆయన. అందులో ఇడిపించేవాడు లేవాడు, వాళ్ళకి మనకున్నాడు కనుక ఆయనకు మొర పెడతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అడగొద్దాం. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించెను. వారిని ఏం చేశాడు? తారు మారు అంటే ఏంటి?
తారుమారు ఏంటి? ఇలా జరగవలసింది అలా జరిగింది. ఏమిటి అలా జరగవలసింది ఇలా జరిగింది. తారుమారు. అంతకుముందు ఎప్పుడు చేశాడు దేవుడు? బాబేలు గోపురం దగ్గర వాళ్ళ భాషలో తారుమారు చేశాడట. ఇది ఇక్కడే ఉంటామన్నారు. మరి ప్రపంచమంతా వ్యాప్తి ఎన్నో దేశాలుగా మీరు విభజించాలి, ఇక్కడ ఉంటే ఎలా కుదురుతుంది? తారుమారు చేశాడు. ఒకటి మాట ఒకటికి అర్థం కాకుండా అప్పుడే భాషలు వచ్చినాయి. ఏమంటే వాడి భాష వీడికి అర్థం కాదు, వీడి భాష వాడికి అర్థం కాలేదు. తారుమారు చేస్తాడు దేవుడు. ఏమండి ఏం చేస్తాడు? నేను నిన్న ధ్యానించినట్లుగా మొద్దుగా యూదులందరూ అనుకున్నారు, ఇక మేము చనిపోతాం 13వ తారీఖున, ఈ 12వ నెల 13వ తారీఖున మనం చంపేస్తాం అనుకున్నారు. కానీ అయినా కానీ ప్రార్థన చేశారు దేవునికి. అయినా కానీ ఏం చేశారు? దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తారుమారు చేశాడు. మొద్దుకేని ఉరి తీయాలనుకున్నాడు ఆ ఇంటి ముందు, వాడిని ఉరి తీసేశారు. ఆ ప్రధానమంత్రి కదా, నాకు అధికారం ఉందనుకున్నాడు. కానీ ఆ అధికారి ఉరి తీయబడ్డాడు. ఆ ప్రధానమంత్రి ఉరి తీయబడ్డాడు. తానే ఉరితమ్మం పెట్టుకున్నాడు. ఆ ఉరితమ్మ తానే అలాడాడు. దేవుడు తారుమారు చేశాడు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు యుద్ధం చేయడానికి సామాగ్రి ఏమీ లేదు, కానీ వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. సేవకుడు వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చూశాడు. కత్తులు పట్టుకుని ఈటలు పట్టుకుని వచ్చేస్తున్నాడు మీదకి, సముద్రం ఉప్పెనలాగా. ఒకేసారి నా సహోదరు చెప్పింది కదా, ఏం వినపడిందంట? ఎక్కడో పిడిగడిందంట, ఈవిడికి మాత్రం దడొచ్చేసిందంట. ఎవరికైనా వచ్చేద్దండి. అలా ఆయన ఏం చేశాడు? ఉరుములు ఉరిమించాడు. పిడుగులు పడకుండా లేదండి, పిడుగులు పడితే చచ్చిపోతారు. అక్కడ పిడుగులు లేకుండానే ఉరుములు ఉరిపిస్తే ఏమైపోయింది అంటే వాళ్ళ గుండెలు ఏమైపోయాయి? బలహీనమైపోయాయి. 120 సార్లు కొట్టుకోవాల్సింది 240 సార్లు కొట్టుకుంటుంది గుండె అంటారు కదా. ఎక్కువ కొట్టేసి ఉంటుందండి గుండె. ఎక్కువ కొట్టుకున్న ప్రమాదమే, తక్కువ కొట్టుకున్న ప్రమాదమే. ఎన్ని సార్లు కొట్టుకోవాలి అంతసార్లు కొట్టుకోవాలి. ఎక్కువ ఎందుకు కొట్టుకుంటుంది? టెన్షన్. తక్కువ ఎందుకు కొట్టుకుంటుంది? బలహీనత. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? గుండె ఎక్కువ కొట్టేసుకుంటుంది. ఏమండి, కత్తి పట్టుకునే బలం లేదు వాళ్ళకి, ఇక ఈటు పట్టుకునే బలం లేదు. నాకంత ఓపిక లేదురా, నేను పారిపోతున్నాడు రా అన్నాడు. మొత్తం ఒకడైనా అక్కడ పారిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు అన్నాడు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నది అని తెచ్చుకోండి అన్నాడు. వాళ్ళు వెనకాల పరిగెట్టుకుని వెళ్తున్నాడు. వాళ్ళేమో పరిగెత్తలేకపోతున్నారు. ఎందుకని? వాళ్ళు బలహీనలు అయిపోయారు. వీళ్ళకి బలంగా ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఇంతకీ వీళ్ళు ఏం తిన్నారు? వీళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నారు? కక్కల మొక్కలు బాగా తిడతారండి మిలిటరీకి. బాగా తినొచ్చారండి, కడుపు నిండా తినేసారండి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమైపోయారు? వీక్ అయిపోయారు. వీళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు ఏమైపోయారు? చాలామంది ఏమో ఉంటారు, ఉపవాసం ఉంటే నీరసపడిపోతామేమో, కళ్ళలోకి వెళ్ళిపోద్దేమో చేయము అనుకుంటాం. ఉండు అసలు మొదటి రోజు ఏమవుద్దంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఉంటుంది, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అప్పుడే సుయ్యమని కొన్ని వినపడతా ఉంటాయి, సువాసనలు వినపడతా ఉంటాయి. అర్థమైందా? అనవసరంగా ఇయ్యాలన్నానండి, అయ్యాలు వినపడతాయి. ఏమండి, రెండో రోజు ఒత్తులోకి అవన్నీ దూరం అయిపోతాయి. మూడో రోజు వచ్చినప్పటికీ గొంతులు వేసి ఆనందం వచ్చేస్తుందండి. ఇలాగ ఎన్ని రోజులన్నా పర్లేదు అనుకున్నట్టుగా ఉంటామండి. మనకు అభ్యాసం అలా చేసుకోగలిగితే అప్పుడు తిన్నవాడి కంటే ఉపాసించినట్టు వాడి బలం ఎక్కువ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆ దేవ బలం మన మీద నింపబడుతుందండి. 3 రోజులు కాకుండా 7 రోజులు 21 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళం ప్రారంభంలో. ఎందుకంటే మందిరాలు కట్టాలి, సంఘాలు కట్టడానికి. నిజంగా అదే ఉపయోగపడింది. మాతో పాటు కొంతమంది ఉండేవారండి అన్ని ఊళ్ళో కూడా, ఈ ఊరితో పాటు. మేము ఉంటామండి అని 7 రోజులు ఉంటే 7 రోజులు, 21 రోజులు ఉంటే 21 రోజులు. వాళ్ళు కూడా ఏమండి ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టేవారండి. కాబట్టి ఎంత ఉత్సాహం అంటే, ఎంత ఉజ్జయంగా ఉండేదంటే, అవును ప్రభునందు శరీరం కొంచెం బలహీనంగా కనిపించవచ్చు, కానీ మన ఆత్మలో ఎంతో బలాన్ని పొందుకుంటాం పిల్లారా. కాబట్టి ఇప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళు ఏమో పరిగెడుతున్నారు, ఏమైనా అన్నీ తిరిగి వచ్చిన వాళ్ళు ఏమో పరిగెత్తలేకపోతున్నారు.
దొరికినట్టుగా అతను చేశాడు వాళ్ళని. దొరికినట్టుగా ఏమైపోయారు వాళ్ళు? వీళ్ళ చేతిలో హతమైపోయారండి వాళ్ళు. వీళ్ళ చేతిలో ఏమీ లేదు. ఎలాగ హతమయ్యారు? వీళ్ళ చేతిలో ఏమీ లేదు కదా, ఎలాగ హతమయ్యారు? ఎలాగ హతమయ్యారు? ఏమండి వీళ్ళ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో లేదా? దావీదు చేతిలో లేదు, గొలియాతు చేతిలో ఉంది కదమ్మా. వాళ్ళ ఆయుధం సరిపోద్ది వాళ్ళని చంపడానికి. వీళ్ళ ఆయుధాలు అక్కలేదు, వీళ్ళ ఆయుధాలు తీయక్కలేదు. దావీదు ఏ ఆయుధం అట్టుకెళ్ళలేదు. నాకు వాడుక లేదు అన్నాడు. మరి వాడుక లేడు, వాడు కత్తిచ్చుకుని దెబ్బకు నరికేశాడు. నాకు వాడుక లేదు అలాగ అనకపోతే ఈ బుడబొక్కల చొక్కలని వేసేసి కత్తి పడుకుండా లేకుండా ఆ శిరస్థానం వేసేస్తారు. నడాలంటే పట్టుసేపు పట్టుకుంటే చూసారు, పట్టుకేరు ఎక్కడ అలా పైకి పట్టుకుని తీగ ఆ మెట్లు ఎక్కాలన్నా బాళ్ళలో నుంచి వెళ్ళాలన్నా ఏమవుద్ది? ఇప్పుడు ఈ చీర మాసిపోద్దేమోనని అలా పట్టుకుంటూ చూడ, అలా పట్టుకోలేనా మరి ఎలా చేస్తాడు యుద్ధం? అందుకునే నాకు వాడుకలేదు అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఆ కత్తి తీసుకుని ఒక్క ఏటైతే తలకే దొరులుకుపోయింది కదా. అవునండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. వాడు అర్థం చేసేసారు. ఎలాగంటే వాడు బౌలర్గా పడుతున్నారు పరిగెత్తలేక, వాడు కత్తిస్తున్న ఆనే వేసేసారు అంతే. వాళ్ళ ఆయుధాలు వాళ్ళకే ఉరైపోయాయి. ఈ రీతిగా అక్కడ గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడండి. వారిని ఏం చేశాడు దేవుడు? తారుమారు చేస్తాడు. భయపడవద్దు, దేవుడు తారుమారు చేస్తాడు. మన పని అయిపోయింది అనుకుంటాం, నా పని అయిపోయింది అనుకుంటాం. యేసుప్రభు శిష్యులు అలాగ అనుకున్నారు. దోని మీదకి భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది, మునిగిపోతుంది, తోడికోలు ఇంకెక్కువ వచ్చేస్తుంది. ఇంకా మన పని అయిపోయింది అన్నట్టుగా అనుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారండి. ఆయన లగ్గొట్టి ఏమండి, ఆయన ఉన్నాడు కదా అందులో ధైర్యం సరిపోలేదు. చాలాసార్లు ఏమంటే ధైర్యం సరిపోక కొంచెం బలహీనంగా మాట్లాడుతూ ఉంటాం మనుషులం కనుక. కానీ ప్రియులారా, ఒక మాటతో ఆ తుఫాను అని చేశాడు దేవుడు. ఏమండి, ఎటువంటి తుఫానులు అయినప్పటికీ కూడా ఆ తుఫానులో నీకేం కాదు. తుఫాను లాంటి సమస్యలు వస్తాయి, అది చిన్నదోనంట. వచ్చింది ఏంటి? పెద్ద తుఫాను అంట. అసలు పెద్ద తుఫానికి చిన్నదోని ఆగిద్దా? వాడలే ముక్కలైపోతాయండి, వాడలే బద్దలైసిపోతాయండి. కానీ చిన్న దోణి మీదకి పెద్ద తుఫానే. కానీ ఆ దోణిలో ఎవరున్నారో? యేసున్నాడు. నీ హృదయంలో యేసు ఉంటే, నీ ఇంటిలో యేసు ఉంటే ఏ తుఫాను కూడా అణిగిపోవాల్సిందే కానీ ఏం కాదు. అందరూ చూసాడు అనుకుంటారు అయిపోయింది వీళ్ళ పని, వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. ఒకప్పుడు నన్ను అలాగ అనుకున్నారు, అయిపోయింది వాడి పని అనుకున్నారు. ప్రభు అంటున్నాడు, ప్రారంభించాను ఇప్పుడే, నేను కార్యం చేయడం ప్రారంభించాను అన్నాడు ఆయన. అది ప్రారంభించాడు కాబట్టి ఆయన ముగించడు. మన జీవితాంతకాలము కూడా ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆవిడ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని రకాలైన ఏమండి మరి వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏమండి ఎన్ని రకాలైన ఏమండి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమండి ఏమైనప్పటికీ కూడా ప్రభువు నడిపించినప్పుడు ఏం కాదండి, అవన్నీ కూడా తొలగిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి పిల్లారా. గనుక ఇక్కడ చూసినప్పుడు ఈ విధంగా విజయాన్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత ఓడిపోయిరి, ఆ తరిమి హతము చేశారు. ఇప్పుడు అసలు అంశంలోకి వచ్చాం. ఇప్పుడు మొదలు పెట్టాలి మనం వాక్యం. ఇప్పుడు దాకా ఉపద్గోద అంటే ఆ చరిత్ర మీకు జ్ఞాపకం చేశాను, మరి భయపడకండి. ఇప్పుడు అంశంలోకి వెళ్తున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మధ్య దాన్ని నిలవబెట్టి, ఇంతవరకు యెహోవా మాకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడట. ఎబినేజరు అంటే కింద మూల భాషలో సహాయపు రాయి, సహాయం చేసే రాయి.
సహాయం చేసే దేవుడు మన ప్రభు. మన ప్రభు సహాయం చేసే దేవుడు అంటున్నాడు, ఎంతవరకును మాకు సహాయం చేశాడు. అంటే ఇంతకుముందు చేస్తాడా లేదా? ఇంతకుముందు చేస్తాడా? ఎంతవరకు చేసిన దేవుడు ఇక ముందును చేస్తాడు. చాలాసార్లు ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి చాలామంది కలత చెందుతూ ఉంటారు, కురిగిపోతూ ఉంటారు. అప్పుడు నువ్వు ఏమి ఆలోచన చేయాలంటే, ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి ప్రభువు నీ పట్ల ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోతా. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడా, ఇప్పుడు చేస్తాడనే విశ్వాసం బలపరచబడుతుందండి. ఎంతవరకు చేసిన దేవుడు ఆగిపోలేదు. ఆయన ఎంతవరకు చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు. ఎంతవరకు మాకు ఏం చేశాడు? సహాయం చేశాడు. నీకు సహాయం చేశాడు, నాకు సహాయం చేయలేదు. ఏ సహాయము నేను ఎరగను అనేవాడు ఒక్కడ కూడా ఉండడు. ఒకవేళ ఎవరైనా అలాగంటే అది నిజం కాదు. ప్రతి ఒక్కరెడలా కూడా ఆయన సహాయం చెయ్యకపోతే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఇక్కడ మనం కూర్చుని ఉండకపోదాం. ఎన్నో విధాలుగా, ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. చూడు, కీర్తనకారుడు అన్నాడు, చూడు ఒక మాట చదువుదాం. 33వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. 33వ అధ్యాయము. కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. సహాయకుడిగా ఉన్నాడు, కేడముగా ఉన్నాడు, మనకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన సహాయకుడిగా ఉన్నాడు, ఆయన మనకు బలమిచ్చువాడుగా ఉన్నాడు. ఎవరిని కేడముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భారత నిబంధన గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవా నామం పేరట అక్కడ పిలవబడుతూ చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువు రాలేదు కాబట్టి ప్రభువు అక్కడ కనిపించాడు, కానీ ప్రభువు ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఇక్కడ కేవలము ఇశ్రాయేలీయులు అనబడుతున్నట్టు ఇక తన ప్రజలకు మాత్రమే సహాయకుడిగా ఉన్నాడు అక్కడ. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఏవండి చూడండి, ఎబ్రీ పత్రిక 13:6 చదువుదామండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అది కాబట్టి ప్రభు నాకు ఎలాగున్నాడు? సహాయకుడు. అంటే ప్రభుని యేసు క్రీస్తు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఎవరికి అంటే ఓ జనాంగానికి కాదు, ఒక దేశానికి కాదు, ఓ మతానికి కాదు, ఓ కులానికి కాదు, ఓ ప్రాంతానికి కాదు, ఓ ప్రజలకు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. నీవు ఆయన యందు ఉంటే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే నీకును ఈ ఉదయకాల సమయంలో ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన యందు ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. తండ్రిగా ఇశ్రాయేలు ప్రజలకు సహాయకుడిగా ఉన్నాడు. కుమారుడిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన అందరికీ సహాయకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగా రోమపత్రిక 8:26లో, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి, ఆత్మయు కూడా మనకు ఎలాగున్నాడు? సహాయకుడిగా ఉన్నాడు. తండ్రిగా సహాయకుడిగా, కుమారుడుగా సహాయకుడిగా, పరిశుద్ధాత్ముడిగా సహాయకుడిగా ఉన్నాడు. ఆయన అన్ని కాలాల్లో అన్ని రీతిలుగా ఆయనలో ఉన్నటి గుణం ఏంటి అంటే సహాయం చేసే గుణం. ఆయన సహాయకుడమ్మా నీకు. ఆయన నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సహాయం పొందాలి అంటే మనము ఆయన యందు ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగాలి. నిజముగా మొర్రపెట్టేవారుగా మనం ఉన్నప్పుడు ఆయన సహాయకుడిగా ఉన్నాడు. యెహోవాగా సహాయకుడిగా ఉన్నాడు, కుమారుడుగా సహాయకుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా సహాయకుడిగా ఉన్నట్లుగా
దేవుని వాక్యం రాయబడుతుంది. దావీదు అంటాడు, చూడండి కీర్తన గ్రంథం 18:29 నుంచి ఒక మాట చదువుదాం. 18:29 చదువుదాం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతాను. ఇక్కడ ఏమండి కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడండి, నీ సహాయమే. నేను శత్రువు సైన్యాన్ని జయించాలంటే, మా ప్రకారాలను విశాలపరుచుకోవాలంటే నా బలం కాదయ్యా, మా సైన్యం కాదయ్యా. అప్పటికి దావీదికి ఎంత సైన్యం ఉందో తెలుసా? కొంత ఇంచుమించులో 13 లక్షల సైన్యం ఉందండి దావీదికి. అప్పుడు అంతా పోగొడి ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఒక 40-50 లక్షల కంటే ఎక్కువ ఉంటారు జనాభా. 40 లక్షలు 50 లక్షలు. ఇప్పుడే 1 కోటి మంది లేరు. ఇప్పటికే ఏమండి ఇశ్రాయేలు జనాంగం ఇంచుమించులో 90 లక్షలు, కొంచెం అటు ఇటుగా 1 కోటి మంది కూడా లేరు ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు ప్రజలు. కానీ వారి పక్షంగా ప్రభు సహాయం చూస్తే గొప్పదండి. ప్రభు అన్ని రకాలుగా అన్ని విషయాలు వారికి సహాయకుడిగా ఉన్నాడు. అన్ని రకాల టెక్నాలజీల విషయంలో, అన్ని రకాల పరిస్థితుల్లో కూడా వారికి సహాయకుడిగా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు, అక్కడ 1000 తరాల వరకు దీవిస్తానన్నాడు. మనకిచ్చాడు వాగ్దానం, 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానన్నాడు. నీతోటి ఆగదండి, నీతోటి ఆపేయడండి. ఆయన సహాయాన్ని నీతోటే కాదండి. చూడండి, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతే ఆయన చనిపోయిన తర్వాత భార్యకి వస్తుంది, భార్య చనిపోయిన తర్వాత పిల్లలకు రాదు, ఇక అక్కడతో కట్ అయిపోతుంది. కానీ ఈయన సహాయం అయితే పిల్లలు 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 పిల్లల పిల్లలకి కూడా 1000 తరాల వరకు. ప్రైజ్ లార్డ్. ఎంతవరకు సహాయం తెలుసా? నువ్వు లేకపోయినా నేను లేకపోయినా నా పిల్లలకు ఆయన సహాయకుడిగా ఉంటాడని గొప్ప ధైర్యం మనకు ఉంటుందండి, గొప్ప తృప్తి మనకు ఉంటుందండి. మనకు సహాయం చేసిన దేవుడు రేపు మన బిడ్డలకు కూడా సహాయం చేస్తాడు. అయితే మనం ఆయన యందు ఉండాలి. ఏమండి ఆయనకు విధేయులంగా ఇష్టలుగా మనం ఉండాలి పిల్లారా. ఆయనకు ఆశపరిచే వరకు కాకుండా పశ్చాత్తాప హృదయంతో ప్రభుకి విధేయులంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఆయనకి 13 లక్షల సైన్యం ఉందండి. ఇప్పుడు మన భారతదేశం సైన్యం, మిలిటరీ సైన్యం 13 లక్షలు అండి. ఇప్పుడు 13 లక్షలు మనకి. అంటే మన జనాభా ఎంత? 2022 సంవత్సరం లెక్కల ప్రకారంగా 141 కోట్ల చిలుకు ఉందన్నమాట. 2022 లెక్కలు. కొంత ఇంచు ఈ లెక్కలు చూస్తే ఇంచుమించులో 150 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇంచుమించు 150 కోట్ల మందికి ఎంతమంది ఉంది మనకు సైన్యం? 13 లక్షలు. 13 లక్షలకి అంటే 130 కోట్ల మందికి అంటే 10 కోటికి లక్ష కంటే తక్కువ మంది ఉన్నారు సైన్యం. కానీ వాళ్ళకి ఇంచుమించులో 39 లక్షల మంది జనాభా చూద్దామండి. 39 లక్షల మంది జనాభా ఉంటే 13 లక్షల మంది సైన్యం ఉంది. ఇప్పుడు సైన్యం కంటే రెట్టింపు ప్రజలు ఉన్నారు. 3 13 39, 3 13 39 అంటే ఇద్దరికి ఒక సైనికుడు ఉన్నాడు అనమాట. ఇద్దరికి ఓ సైనికుడు ఉన్నాడు అనమాట. ఇద్దరికి, నలుగురికి 2 సైనికులు అన్నమాట ఆ రోజుల్లో వాళ్ళకి. అంటే అంత మాట యుద్ధాలు జరుగుతూ ఉండి కాబట్టి అలాంటి బలం సమకూర్చు. కానీ దావీదు దగ్గర ఉన్న యొక్క సైన్యం, ఆ సైన్యాధిపతులు ఎటువంటి వాళ్ళు అంటే ఏమండి సింహం కంటే ఎక్కువ పరిగెత్తే వాళ్ళు అంట, లేడి పిల్ల కంటే ఎక్కువ పరిగెత్తే వాళ్ళు ఉన్నారండి. ఒడిశల రాయి ఇసిరితే ఒక ఎంట్రుకు అలాగ పట్టుకుంటే అక్కడ ఆ ఎంట్రుక తగలాలంటే తగిలిదంట. ఎంట్రుక వాసులో కొట్టేవారంట అండి. అంత ఏమండి మరి యుద్ధ సూరులు ఉన్నారండి, అంత నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారండి. కానీ దావీదు అంటున్నాడు, వాళ్ళందరం బట్టి నేను సైన్యం జయించలేదయ్యా, నీ సహాయం చేసావు, అందుకునే శత్రువుల్ని జయించాను, శత్రు సైన్యం జయించాను. ఎంత మంచి మాట అంటున్నాడండి. రాజు నీ సహాయం వల్ల నేను సైన్యమును జయించితిని అని ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు. చూడండి 46వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదామండి.
దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తున్నాడు అంటే, ఏ పట్టణములో ప్రభు ఉన్నాడో దానికి చలనం లేదు, కొరత లేదు, లోటు లేదు, ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ పట్టణానికి కావలుగా ఉన్నాడు, ఆ పట్టణానికి రక్షకుడుగా ఉన్నాడు. అది పట్టణమైనా, కుటుంబమైనా, వ్యక్తి అయినా, దేశమైనా ఆయనకు కనుక స్థానం ఇచ్చుంటే దానికి చలనం ఉండదు, దానికి అపజయం ఉండదు. పిల్లరా, దేవుని సహాయం ఆ పట్టణమునకు ఉంది. దానికి చలనం లేదు, ఇక లోటు లేదు. ఇక నీ ఇంటిలో యేసు ఉన్నాడా? నీ హృదయంలో యేసు ఉన్నాడా? మన మధ్య యేసు ఉన్నాడా? పిల్లరా, గమనించండి. ప్రభు అంటాడు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నానయ్యా. ఎవరితో అంటున్నాడు? పొట్టు చక్కీతో అంటున్నాడు. నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ప్రభువా రానాయనా, కానీ ఒక్కసారి ఆగాగాగాగు. నా ఆస్తులో సగం పేదలకు పంచిపెడేస్తాను, అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను 4 అంతలేసి అడికి ఇచ్చేస్తాను, అప్పుడు రా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎటువంటి మార్పు చూడండి. అంటే ప్రభు నీ ఇంటిలో ఉండాలనుకున్నప్పుడు వచ్చేయంటే వచ్చాడు. ఆయన ఉండటానికి తగిన అర్హత ఉండాలి, తగిన యోగ్యత ఉండాలి. అలాగా మన హృదయంలో ఆయన రావాలంటే మన హృదయం అంతా ఖాళీ చేసి ఇవ్వాలి. మన ఇంటిలోకి రావాలంటే మన ఇల్లు ఆయన ఉండటానికి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. అంటే సాతాను ఆనవాళ్ళు ఏమి నా చెప్పినట్లుగా ఏమి ఉండకూడదు. అది తాటకిల్లింది పర్లేదు. ఏమండి చెప్పని ఇద్దరికి వస్తారు కదా. రాజుగారు అడిగాడట, 2 ఉన్నారు పనోళ్ళు, ఆయన దగ్గర 2 పనోళ్ళు ఉన్నారు, నమ్మకమైన వాళ్ళు. వృద్ధాప్యకు వచ్చేసారు, అది వయసు పెరిగింది, రిటైర్మెంట్కి వచ్చారు. వాళ్ళని అడిగాడట, మీకు ఏం కావాలో కోరుకోండి. చాలా నమ్మకంగా చేశారు. మీరు చిన్నప్పటి నుంచి మా తండ్రి కాలం కానించి కూడా మీరు నమ్మకంగా ఉన్నారు, ఎప్పుడు తేడా రాలేదు, చాలా మంచిగా చేస్తారు. ఇప్పుడు రిటైర్ తీసుకోండి, కానీ మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడట. ఒకడు అన్నాడట, ఓ 10 ఎకరాల పొలమును ఒక ఇల్లు కట్టించాడు అన్నాడట. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు, 10 ఎకరాల పొలం రాసిచ్చేసాడు, ఒక బిల్డింగ్ కట్టేశాడు, హాయిగా ఉంటున్నాడు. మరి నీకేం కావాలన్నాడట. అయ్యా తమరు ఒక్క పూట నా ఇంట్లోకి వచ్చి భోంచేసి వెళ్తే సరిపోద్ది అన్నాడట. ఇదేంట్రా, ఏం కోరిక ఇది? ఆడు చక్కగా 10 ఎకరాలు కొనుక్కో అడిగాడు, ఇల్లు అడిగాడు, ఇది వెంటనే కూడా ఆర్డర్ వేస్తాను. కానీ నువ్వేంట్రా, నేను పూట వచ్చి భోజనం నీకేం వద్దురా బాబు. లేదయ్యా, నా ఇంటికి వచ్చి ఒక్కసారి ఒక్క పూట భోజనం చేసి వెళ్తే చాలు అన్నాడట. సరేరా, అలాగే ఈ ఇంటికాడ భోజనం సిద్ధపరచండి అన్నాడట రాజుగారు. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఊరు పల్లెటూరు, బురద రోడ్డు, అది ఏ సౌకర్యాలు లేవు, ఏమీ లేవు, వెనకబడినది ఊరు, అది ఒక ఏజెన్సీ లాంటిది అది ఆ ఊరు. అప్పుడంటేనే కూడా అయ్యో రాజుగారు రావాలి కాబట్టి ఒరే రోడ్లు శాంక్షన్ చేయడం అన్నాడట. తారు రోడ్లే కాదు, సిమెంట్ రోడ్లే కానీ వేసేసారండి. మరి రాజుగారు వచ్చారు కాబట్టి ఎక్కడికక్కడే కొలాయిలు బిగించేయమన్నాడట. వాటర్ వచ్చేసింది, డ్రైనేజీ సిస్టమ్ వచ్చేసిందండి. ఆ ఊరిలో పాఠశాలలో, ఆ ఊరిలో ఏమైనా అనేక రకాల సత్రాలు లాంటి ఎన్నెన్నో, కమిటీ హాల్ లాంటి ఎన్నెన్నో వచ్చేసాయి. వీడికి గుడుసు కాదు, 7 అంతస్తుల భవనం కట్టండి. రాజు గురించి భోజనం చేశాడంటే ఎక్కడ గుడుసులు చేసాడంటే బాగోదు కదా, 7 అంతస్తుల బిల్డింగ్ కట్టండి వీడికి అన్నాడట. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రాజుగారిని తీసుకొచ్చి భోజనం పిలిచారంట. వీడు ఎక్కడున్నాడు అప్పుడు? అంటే వీడి ఆశ ఏంటి? ఆయన వస్తే ఆయనతో చెప్పాలి, ఆయనతో అన్నీ వచ్చేస్తాయి. అది అవును కదా. కాబట్టి ఇప్పుడు సీఎం గారిని ఇలా తీసుకెళ్ళామనుకో, ఈ ఊరంతా ఆ ఊరు వెళ్ళాలండి, జుత్తుకే మల్లెపూడి మీద నుంచి వెళ్ళాలని అనుకో, ఈ లోపల రోడ్లన్నీ పోసేస్తారు. ఏం చేస్తారండి? పోయిరా 5 సంవత్సరాల నుంచి పోయినా సరే ఇప్పుడు పోసేస్తారండి.
ఎందుకంటే సీఎంఆర్ వస్తారు అలాగా. ఇంక అన్ని క్లీన్ అయిపోతాయండి. ప్రతి సెంటర్ కూడా క్లీన్ అవుతుంది. మనకు కూడా మధ్య దెమ్మ కూడా కట్టేయచ్చు. దానికోసం ప్రార్థన, మీరు ప్రార్థించండి. ఏలుపూర్లో ఒక రౌండ్ దెమ్మ కావాలండి. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఏమండి, అటు నుంచి 2 రోడ్లు, అటు నుంచి 2 రోడ్లు, ఇటు నుంచో రోడ్డు, ఇటు నుంచో 2 రోడ్లు. అంటే ఇటు నుంచో 2 వాహనాలు వెళ్తాయి. ఏమండి, అటు నుంచి వస్తాయి, అటు నుంచి వస్తాయి. ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. ఎన్ని మొత్తం వెళ్ళి ఎన్ని 4, వచ్చే ఎన్ని 4. ఉన్నదేంటి చిన్న సెంటర్. ఎప్పుడు ఆవిడ గుర్తుకుంటాడో తెలియదు. దాని గురించి ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక అధికారి రావాలంటేనే ఏం చేస్తారు? ముందుగా అంతా కూడా లైన్ చేశారు. మరి రాజుగారు రావాలంటే, భోజనం చేయాలంటే వాడు ప్లాన్ అది. ఎవరు తెలివైనాడు ఇద్దరిలో ఎవరు తెలివైనాడు? నిజం చెప్పండి, అబద్ధం ఆడుతుంది. ఎవరు తెలివైనాడు? అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మాట చెప్పితే ముగించేస్తాను. మనం ఏం చేయాలి? నాకేం వద్దయ్యా, మా ఇంటికి వచ్చి ఉండయ్యా అంటారా? మాట రావట్లేదు. ఇక ఏం వద్దంటే అలాగా అన్నట్టుగా పెట్టారు మోకాలు. ప్రభువు మన ఇంటికి వస్తే ప్రభువుతో పాటు ఆయన సప్రదూతలు మన మధ్యకి వస్తారు. ఆయన సన్నిధి మనతో వస్తుందండి. ఆయన సన్నిధి దిగి వస్తుందండి. ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. ఆయన ఒక పాతాళలోకంలో ఉంటే అది పరలోకం. ఆయన ఎక్కడ ఉన్నాడో అదే పరలోకం అండి. ఆయన నీ ఇంటిలో వస్తే నీ ఇల్లే పరలోకం. నీ ఇల్లే పరలోకాన్ని తలపిస్తుందండి. కాబట్టి ప్రియమైనది దేవుని బిడ్డలారా, ఆయన మనం కోరుకోవాలి. ఆయన మనతో ఉండాలని కోరుకోవాలండి. ఆయన మనతో ఉన్నప్పుడు అంతా ఆయనే చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈయన ఎవరు అంటే సహాయము చేసు దేవుడు. ఆ పట్టణంలో ప్రభు ఉన్నాడు కనుక దానికి శరణం లేదు. ఏమన్నా ఏ లోటు లేదు దానికి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి ఏమాత్రము కూడా ఎవడి లోటు దానికి లేదండి. నీ ఇంటిలో యేసు ఉంటే నీ ఇంటిలో ఏ కొరతలు ఉండవు. నీ హృదయంలో యేసు ఉంటే అశాంతి అనేది నీకు ఉండదు. యేసు నీతో ఉంటే, యేసు మన మధ్య ఉంటే ఆయన సన్నిధి చాలండి మనకు తృప్తి కల చేయటానికి, మనల్ని ఆశ్రయించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని దీవించడానికి. ఆయన నాతో ఉండాలి, ఆయన మనతో ఉండాలని కోరుకోవాలి పిల్లారా. అంతేకాదు, ఇంకొక మాట చదువుదాం చూడండి. 60వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రులను జయించుటకు మాకు సహాయము దయచేయము. అది దేవుడు మాకుంటే, దేవుడు మా పక్షంగా ఉంటే మేము గొప్ప శూర కార్యాలు చేస్తాం. కాబట్టి ప్రభువా నీ సహాయం మాకు కావాలి, మీ సహాయం చాలు. దావీదు అక్కడ చేసినట్టు ఆ మాటలో కొంచెం ఇందులో కనిపిస్తుంది కదా. కాబట్టి ఆయన మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు, అవునండి ఆయనే మనకు సహాయకుడిగా ఉండాలి. ఆయన సహాయకుడు ఉంటే చాలు. చూడండి, యెషయా గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది. ఏ సహాయం? ఐగుప్తి అంటే లోకం. లోకం ఆశ చూపించదు కానీ ఏముండదు. ఆ ఆశలో పడిపోవద్దు. ఐగుప్తు యొక్క సహాయం ఎటువంటిది అంటే పనికి మాలినది. పనికి మాలినది. ఐగుప్తు యొక్క సహాయము పనికి మాలినది. ఐగుప్తి అంటే లోకం. లోకంలో ఏదో అనేక భ్రమలు లోకం పెట్టొచ్చండి. కానీ లోకంలో ఎవరికి సహాయం చేయాలన్నా ప్రతిఫలం ఆశిస్తారండి. అవునా కదా? ప్రతిఫలం ఆశిస్తారా, ఆశించరా? ఎవరు ఆశించకుండా ఎవరు ఇస్తారు? ఆశించకుండా ఏదైనా చేస్తారా? చేయరు. ఒక తల్లిలో ఉండొచ్చు,
ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించే తత్వం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ప్రతిఫలం ఆశించలేనట్టుగా ఉంటుంది, కానీ ఆశిస్తారు. ప్రేమ దేని బిడ్డలు గమనించండి. కానీ ప్రతిఫలము ఆశించకుండా సహాయం చేసేవాడు ఈ దేవుడు. నీ నుండి ప్రతిఫలం ఆశించట్లేదు ఆయన, నా నుండి ప్రతిఫలం ఆయన ఆశించడు. ఎవరైనా ఆశిస్తారు ఈ లోకంలో, ఏమండి? ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించే చేస్తారు. ఏదైనా 199%. ఏమైనా 1% ఉంటే ఆ ప్రభువు సమర్పించబడిన వాళ్ళు చేస్తే చేయొచ్చేమో. కాబట్టి పిల్లరా, ప్రతిఫలం ఆశిస్తారు. కానీ ఈ దేవుడు మనకు సహాయకుడిగా ప్రతిఫలము ఆశించకుండా సహాయపడతాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఉండగా ఇంకెవరో సహాయం చేయాలి, ఇంకెవరో సహాయం చేస్తే బాగుండు ఎద్దు. అవన్నీ పనికిమాలినవి. నీకు సహాయం చేసేవాడు నీకున్నాడు. ఆయన గుర్తించట్లేదు, ఆయన మనం గ్రహించట్లేదు. ఆయనకు మన హృదయంలోకి చోటిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదుగు, అప్పుడు మీకు ఏది కావాలో మీ పరలోక తండ్రి మీకు దాన్ని దయచేస్తాడు. పిల్లరా, మనం ఏది ఎదగాలి? పరలోక రాజ్యాన్ని. ఆయన రాజ్యాన్ని ఎదగటం అంటే ఏంటి? ఎదగటం అంటే ఏంటి? ఆశించడం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ప్రభు పిలిస్తే నేను పరలోకం వెళ్ళగలను అన్నట్టు సిద్ధపాటు అండి. ఇప్పుడే ప్రభు వస్తే నేను ప్రభువుని ఎదుర్కోగలను, నేను ఎదుర్కొంటాను, అడ్డులు ఏమి లేవు అనే సిద్ధపాటు మనలో ఉండటం. పిల్లారా, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఎదగటం అంటే అది. ఇంకా మనకు కొద్దిగా ఉన్నాయండి, సరి చేసుకోవడానికి కుదరదు. ఎప్పటికప్పుడే, ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణం ఆ క్షణమే. ఇప్పుడు ప్రభు వస్తే, ఈరోజు ప్రభు వస్తే నేను ఎలాగున్నాను, ఉదయకాలం నీవు పరీక్షించుకోవాలి. నేను ఎత్తబడాలి అంతే. అలా ఎత్తబడకపోతే ప్రయోజనం ఏంటి? అది నిష్ప్రయోజనం అయిపోతుంది. మన భక్తి, మన ప్రార్థనలో, మన విశ్వాసం, మనం చేసే ఇదంతా కూడా అర్థమైపోతుందండి. ఇప్పుడు ఈరోజు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను అనే ధైర్యం నీకు రావాలండి. ఉదయకాలం ప్రభు ప్రార్థన చేసి ప్రభు స్తుతించినప్పుడు, మన సాయంకాలం ప్రభు ప్రార్థన చేసి ప్రభు స్తుతించినప్పుడు, ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. అదండి ఆయన నీతిని ఎదగటం అంటే, ఆయన రాజ్యాన్ని ఎదగటం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత లేక ఆయన పిలిచిన తర్వాత సరి చేసుకుని, సరి చూసుకుని, సరిదిద్దుకుని ఏముండవు. ఎప్పటికప్పుడే మనం సిద్ధంగా ఉండాలి. ఏ స్థితిలో నువ్వు ఉన్నా పర్లేదు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నేను తీసుకెళ్ళి అండవు. నువ్వు ఏ స్థితిలో ఉంటా సిద్ధపడి ఉండాలి. పిల్లారా, మనము సిద్ధపడటమే కాదు, దేవుని వాక్యం అంటది, పేతురు నువ్వు సిద్ధపడి నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచమంటాడు. ఎజ్గల్ నువ్వు సిద్ధపడి నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచమంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచాలి. ఆ విధంగా మనం సిద్ధపడాలి, సిద్ధపడగలగాలి. నువ్వు సిద్ధపడాలి, నీతో అనేకులు సిద్ధపరచాలి. సిద్ధపరచాలి ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపరచాలి, సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అదే ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎతకటం అంటే. సరే, ఇంకో వాక్యాన్ని చదువుకుని ముగింపులోకి వద్దాం. చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇలాగున ఫిలిష్తీయులు అనబడిన వారు ఇశ్రాయేలు సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఈ సేవకుడు బ్రతినంత కాలం అంట ఫిలిష్తీయులు దడొచ్చేసిందంట. ఫిలిష్తీయులు దాన్ని ఎంక చూడలేదంట. వాళ్ళకు భయం కలిగింది. ఎందుకంటే ఇతడు ప్రార్థనాపరుడు. సమూయేలు ఎలాంటి వాడు? యాజకులలో ఎవరున్నారు? మోసే ఆహారులలో ఉన్నారు. ప్రార్థించే వారిలో ఎవరున్నారు? అంటే మోసే ప్రార్థనాపరుడే. గమనించి, అంతకంటే కూడా ప్రార్థనాపరుడు అండి ఈయన. ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడని రాయబడింది. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు కనుక సాతానుడి యొక్క ఎత్తులు, కుత్తులు, కుయుక్తులు ఏమీ నెరవేర్చబడవండి. నువ్వు ప్రార్థన చేస్తే
నీ ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా ఉంటే సాతానుడు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏం చేయలేడు. ఆ దైవ సేవకుడు ఉన్నంత కాలము తీర్తీలు అనబడ్డారండి. ఆ తర్వాత చదవమ్మ. అది గమనించారండి. ఇక్కడ ఏ పట్టణాలు అయితే ఫిలిప్తీలు లోగడ స్వాధీనపరుచుకున్నారు, వీళ్ళ పట్టణాలని ఫిలిప్తీలు స్వాధీనపరుచుకున్నారు. ఈ సమయంలో, ఈ సమయాల కాలంలో మళ్ళీ ఆ పట్టణాలు తిరిగి పొందుకున్నారు. ఏదైతే వాళ్ళు ఆక్రమించేశారో దాన్ని తిరిగి సంపాదించుకున్నారు. మన ప్రాంతానికి కొంత భాగం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చైనా ఆక్రమించుకున్నారు, కొంత పాకిస్తాన్ ఆక్రమించుకుందండి. అయ్యే గొడవలు మనకి. ఇంకా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాగని ఈ సమయంలో చూస్తే ఏదైతే ఆక్రమించుకున్నారో మళ్ళీ తిరిగి సంపాదించేసుకున్నారండి సమయాల కాలంలో. వాటి పట్టణములను, వాటి గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయుల చేతిలో నుండి, అసలు ఏం ప్రార్థన చేశారు? మమ్మల్ని ఫిలిప్తీయుల చేతిలో నుంచి విడిపిస్తే చాలు అన్నారు. ఫిలిప్తీయుల చేతుల నుంచి విడిపిస్తాం కాదు, వాళ్ళ చేతిలో ఉన్న భూములు, పట్టణాలు, గ్రామాలు, పొలాలు అన్నీ కూడా విడిపించేశాడండి దేవుడు. ఎంత అద్భుతం అని పిల్లరా. ఇంకా అది అమోరీయులకు ఫిలిప్తీకి ఏం కలిగిందంట? సమాధానం కలిగిందట. బతికినంత కాలము న్యాయాధిపతిగానే కొనసాగాడండి సేవకుడు. అక్కడ 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 పట్టణాల్లో కూడా న్యాయం తీరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా అంటే రామాలో అతని యొక్క ఇల్లు ఉంది. ఆ రామాలో ఉన్న చుట్టుపక్కల ప్రజలకు కూడా న్యాయం తీరుస్తూ వచ్చాడు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలు అందరి కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చెయ్యకపోతే పాపమని భావించి ప్రార్థన చేయవాడిగా కనిపిస్తాడండి ఈ సమూయేలు ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా గొప్ప ఆదరణగా, అండగా ఈ సమూయేలు జీవితం, సమూయేలు ప్రార్థన వారికి ఉందండి. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చివరగా ఈ మాట ధ్యానించుకుని ముగించేసుకుందాం. చివరగా మన ముగింపులోకి వచ్చినప్పుడు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు, ఇంతవరకు సహాయం చేశాడని చెప్పాడు. అయితే ఆ దేవుని కొరకు సమూయేలు చివరగా ఏం చేశాడు అంటే బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బలిపీఠం కట్టుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ బలిపీఠం కట్టుకోవాలి. అదే కుటుంబ ప్రార్థన బలిపీఠం. అదే కుటుంబ ప్రార్థనకు సూచించేదండి. నీ ఇంటిలో ఎంతమంది ఉన్నా ప్రభువు నమ్ముకోకపోతే అది వేరే విషయం. ప్రభువు నమ్ముకున్నట్టు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒకేసారి రోజుకు ఒక్కసారైనా మొక్కలేసి ప్రార్థించి ప్రభువును స్తుతించి ఆ బలిపీఠం నీకుందా? లేకపోతే ఈ రోజే ప్రారంభించండి. దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తుందండి. దేవుని సన్నిధి అక్కడ దిగి వస్తే దేవుని సైన్యం అంతా అక్కడికి వస్తుందండి. దేవుని సహాయం నీకు వస్తుందండి. ప్రియమైనటి వారలారా, బలిపీఠం కట్టుకున్నాడు చివరిగా. ఆయన ముగింపులో ఏముంది అంటే బలిపీఠం. బిల్డింగ్ లేదు, బిల్డింగ్ కట్టుకోలేదు. ఆయనకి ఏదో తోటలు లేవు, స్థలాలు లేవు, పొలాలు లేవు. కానీ ఏంటి ఆయనకున్న ఆస్తి అంటే బలిపీఠం. నీకు ఎన్నెన్నో లేకపోవచ్చు, అందరికి వల్లి లేకపోవచ్చు, కానీ బలిపీఠం అనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దినము దాని మీద బలి జరగాలి. ఇరిగిన మనసుతో, నలిగిన హృదయంతో నీ హృదయం కొమ్మరించబడుతూ ఉండాలి. ప్రభు నీ కన్నీటిని తుడుస్తానికి వస్తాడు. అక్కడికి నిన్ను ఆదరిస్తాడు వచ్చి, నిన్ను బలపరుస్తాడు వచ్చి,
అమ్మా నేనున్నాను, భయపడకు అంటాడు ఆయన. ఆ భయం ఇస్తాడు ఆయన. ఆయన దినమంతా నీతో వస్తాడు ఆయన. నువ్వెక్కడికి వెళ్ళినా వస్తాడు ఆయన. నువ్వేది చేసినా ఆశీర్వదిస్తాడు. అదే చెప్పాడు దావీదు సొలొమోనుకి. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను పితరుల దగ్గరికి, ఇక నేను ఉండను. అయితే నీవు నాతో నన్ను ఏర్పాటు చేసుకుని నన్ను ఆశ్రయించిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఏ పని చేయడానికి పూనుకున్నా ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన. కానీ ఆయన కట్టడలు, ఆయన విధులను, ఆయన ఆజ్ఞను మీరొద్దు. వాటికి లోబడి ఉండు. అలా చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ నీకే కాదు, నీ పిల్లలకు ఉంటుందని నాకు వాగ్దానం చేశాడు దేవుడు అని చనిపోయే ముందు ఏం చెప్పాడు అంటే, రాజ్యాల గురించి చెప్పలేదు, వాడుకున్న నిధుల గురించి చెప్పలేదు, వారికున్న ఐశ్వర్యం గురించి మాట్లాడలేదు, వారికన్నా బలం గురించి, సైన్యం గురించి మాట్లాడలేదు. కానీ మొదటగా మాట్లాడింది దేవునిలో నువ్వు ఎలా ఉండాలో, ఎలాగుంటే నువ్వు స్థిరంగా ఉంటావో స్థిరపడతావో, ఎలాగుంటే నువ్వు దీవించబడతావో మాట్లాడుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, ఆయన మనలను ఆశీర్వదించాలి, ఆయన మనం దీవించాలి. ఆయన సహాయం మనంతో కాదు, మన బిడ్డలకు కూడా పొందుకోవాలి. ఆయన సహాయం చేయటానికి నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి కూడా సహాయం చేస్తాడు ఆయన. ఆయన ఎబెనేజర్ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అవును ప్రియులారా, కాబట్టి మనము ఏం చేయాలంటే బలిపీఠం, చివరిగా బలిపీఠం, దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది, సంటి బిడ్డన్నా సరే నీతో పాటు పరుండ పెట్టుకో. అక్కడ నిద్రపోయినా పర్లేదు, అది దేవుని సన్నిధి వారిపై వస్తుందండి. ఆ బిడ్డలు ప్రయోజనకరమైన వారుగా ఉంటారు. రాబోయే దినాల్లో దేశానికి, దేవునికి ఉపయోగపడే బిడ్డలుగా దీవించబడతారు ఆ బిడ్డలు. అలా దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ దేని బిడ్డలారా, చివరిగా సమూయేలు అక్కడ ఏం సంపాదించుకున్నాడు? ఆ న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ ఏమండి ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇదిగో మాకు మా సేవకుడు సమూయేలు ఉన్నాడు, ఆయన మాకున్నాడు అండగా, మా కొరకు ప్రార్థించేవాడు. అలాగనుకోవాలి. ఇదిగో మా తల్లి ఉంది మా ప్రార్థనకు, మా అమ్మమ్మ ఉంది మాకు కొరకు ప్రార్థన చేయడానికి, మా నాన్నమ్మ ఉంది, మా నాయన ఉన్నాడు, మా తాతయ్య ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేస్తాడు అని ఆ సాక్ష్యం నీ ఇంటిలో రావాలి. మొదటగా నీ బిడ్డలు కూడా గుర్తించగలగాలి. అలా గుర్తించగలగాలంటే బలిపీఠాన్ని వదలకూడదు. నీవు ఆ బలిపీఠం నీ ఇంటిలో ఉండాలి. ఆదివారం ఒక రోజు వచ్చి ప్రార్థన చేసుకెళ్ళిపోతాం కాదు, ఇది మామూలే. కానీ ప్రతిరోజు కూడా ప్రార్థన జరగాలి, ప్రతిరోజు బలి జరగాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, ప్రభువుని స్తుతించాలి, 10 తంతుల సితారాతో ఆయన మహిమపరచాలి. ఇలాగా బలిపీఠం ఉన్నప్పుడు జరుగుతుందండి. ఆ రీతిగా మన అందరిలో కూడా బలిపీఠాలు కట్టుకుందాం. ఆ విధంగా ప్రభు యొక్క సహాయమును పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిసి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, స్తుతులు వందనాలు కృతజ్ఞతలయ్యా. 2000 సంవత్సరాల క్రితం మానవులందరి పాప పరిహారార్థమై ఈ లోకమునకు కన్య మరియ గర్భమందు ఉద్భవించి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి, ప్రభువా
ఒక గొప్ప మేడగదిలో పస్కాను సిద్ధపరిచి శిష్యుల సమక్షంలో ఒక రొట్టె ఎత్తుకుని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి, ఇది నా శరీరం, ఇది మీరందరూ భుజించాలి అని మీరు చెప్పారు. అదే ప్రకారంగా ఈ 2024వ సంవత్సరం జూలై నెల 2వ పునరుద్ధానంలోకి ప్రవేశపెట్టారు. తండ్రి, ఇదిగో రొట్టెను పట్టుకుని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండగా, ప్రభువా ఈ రొట్టెను దీవించండి, ఆశీర్వదించండి. ఇది విరిసి నీ శరీరాన్ని మేము భుజించులాగున ఈ రొట్టెను ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అలాగే మరొక వాక్యం చదువుదామండి. తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వందనాలయ, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. అదే ప్రకారంగా భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని ప్రార్థన చేశావు నాయన. ఇది అనేకుల కొరకు చిందించబడుచున్నట్టు నిబంధన రక్తం అని చెప్పారు. అదే ప్రకారంగా ఇదిగో నాయన ఈ పాత్రను పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ రక్తాన్ని ఈ పాత్రలో ప్రోక్షించు తండ్రి. నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పారు. అదే ప్రకారంగా నీ శరీరం తిని నీ రక్తం త్రాగునట్లుగా నీ మరణ పునరుద్ధారణను ప్రచురించు వారిగా నన్ను మమ్మలను దీవించండి. ఈ పాత్రలోనిది ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. శుద్ధుడైన దేవా, వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ సమయంలో మరొకసారి నీ బల్ల యొద్దకు మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ ఆశీర్వాదకరమైన బల్లలోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. పాలు పొందిన ప్రతి హస్తమును దీవించి ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీ రాజ్య వారసుగా సిద్ధం చేయండి, ఆయత్తపరచండి. వారి కుటుంబమునకును అనేకులకును ఆశీర్వాదగా ఉంచండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు తండ్రి. ఇంకా రక్షణ లేని వారు కూడా రక్షణలోకి నడిపించి ఈ ఆశీర్వాద కల బలలో పాలు పొందే ఆ కృప దయచేయమని, నీ రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే నెలలో ఈ బలలో పాలు పొందే వరకు అయ్యా మాకు అప్పగిన ప్రతి బిడ్డకు నీ కాపుదల, నీ భద్రత ఇచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రమునయ్యా, కనికరించయ్యా, దయ చూపించు తండ్రి. ఇదిగో గంగా జలం గారి కొరకు వారి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. చిన్న బిడ్డ ప్రభువా, మరి వాంటింగ్ని బట్టి చాలా ప్రభువా ఇబ్బంది పడుతుందయ్యా. ప్రభువా ఎన్నో మందులు వేస్తున్నారు, మందులు అయిపోతుంది అయ్యా. కనికరించయ్యా. మళ్ళీ నిన్నటి తీసుకువెళితే డాక్టర్ గారు ఇంకా ఈ రోజునాలు కూడా అవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ప్రభువా ఒక మాట వేశారు. అవును, ఆ బిడ్డలో ఉన్న పరిస్థితిని బట్టి. కానీ మనుషులకు అసాధ్యమే, నీకు సమస్తము సాధ్యమన్నావు చెప్పా ప్రభా. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నావు తండ్రి. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమేనని చెప్పావు. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును కాకన్నావు అయ్యా. వారెంతో విశ్వాసంతో ప్రార్థన కోరుతున్నారు. ఆ బిడ్డను ముట్టండి. ఒక శాతానికి సంబంధమైన ఎటువంటి ప్రభువా క్రియన్న లయపరుచు తండ్రి. శాతానికి సిగ్గు, నీకు మహిమ రావాలి. ఒకవేళ శరీర సంబంధమైన బలహీనత అయితే ప్రతి అవయవాన్ని ముట్టండి. ప్రతి అవయవానికి స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. ఆ బిడ్డనే కాదు, చంటి బిడ్డలు చాలామంది ఉన్నారయ్యా. చంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా స్వస్థపరచండి. బలహీనగా ఉన్నట్టు వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండి బలహీనతతో ఉన్నట్టు వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు నాయనా, నువ్వు సహాయం చేసే దేవుడువు. నీ యొద్దకు వచ్చిన వారిని, నీ సహాయం అడిగిన వారికి నువ్వు సహాయం చేయకుండా నువ్వు విడిచిపెట్టలేదయ్యా. అయ్యా, నువ్వు మా మంచి దేవుడు అయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? అయ్యా, నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాం అయ్యా? నీవే మా సహాయకుడు. మా జీవితాలు ఎన్నెన్నో కార్యాలు చేసావయ్యా. ఎన్నోసార్లు ఆదరించావు, స్వస్థపరిచావు. మా బాధల నుండి, మా సమస్యను విడిపించావు.
మా కష్ట నష్టాల నుండి ఆదుకున్నావు. అలాగే ఎన్నో కుటుంబాల్లో తీరని సమస్యగా ఉన్నట్టు కొన్ని సంఘటనలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, వారు నీకే మొర పెడుతున్నారు, నీకే ప్రార్థన చేస్తున్నారు, నీవు మాత్రమే సహాయంగా చేయగలవని నమ్మి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, వారి కుటుంబాల్లో ఉన్న సమస్య ఏదైనా, అది బిడ్డల గురించి అయితే ఆ బిడ్డల పట్ల కార్యం చేయండి, భర్త గురించి అయితే ఆ భర్త పట్ల కార్యం చేయండి, భార్య గురించి అయితే భార్య విషయమై కార్యం చేయండి, తల్లిదండ్రుల విషయమై తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తుండగా తల్లిదండ్రుల విషయమై సహాయం చేయండి. అలాగే ప్రభువా, వారు ఏ విషయమై వారు ప్రభువా కుటుంబంలో నేను ఎంతో మేలు చేసి మహిమ పొందండి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఉన్నతమైన చదువులు చదవడానికి సాయం చేయండి. నిరుద్యోగులుగా ఉన్న వారికి తను జాబులు ఇప్పించండి, జాబులు చేసే వారికి ప్రమోషన్ ఇప్పించండి, వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలు దీవించండి, చేతి పని చేసుకునే వారికి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి, చేతి పని దీవించండి, వారి పంటలు శరీరం వారిని దీవించి ఆస్వాదించండి. వాహనాలు నడుపుకుండగా అయ్యా, రోజు కూడా వారి ప్రయాణంలో వెళ్తూ వస్తూ ఉండగా రాకపోకల్లో తోడై ఉండండి, ప్రతి కీడు తప్పించండి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలోకి వచ్చినట్టు వారు ఎంతో మంది బలహీనలు ఉన్నారు. ఇదిగో విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తాం, అలాగే ప్రభు సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇలాగే ప్రభువా, మరి తండ్రి నాయన, మరి ప్రభువా నాయన సుందరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. మరి అంకిమామ గారికి ప్రార్థన చేస్తున్నాం, మా తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సరస్వతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలా ఎంతో మంది బలహీనలు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్వస్థపరచండి. అయ్యా, కుటుంబాల్లో ఆర్థికమైన ఇబ్బందుల్లో అప్పుల బాధల్లో ఉండి ఎంతో నలిగిపోతున్నారు, కొట్టుబిట్టలాడుతున్నారు. అందులోంచి బయట పడాలని అయ్యా, అది నీకే సాధ్యం. వారికి ప్రతి ఇబ్బందులని విడిపించి వారిని ఆశీర్వదించండి ఆయన. అలాగే అప్పులు ప్రభువా మరి బాకీలు రాక ఎంతో ఇబ్బందులు పడిపోయిన వారు బాకీలు వారు తిరిగి వచ్చేలాగా సహాయం చేయండి. తీసుకునేవారు తీసుకున్నట్లుగా తిరిగి ఇచ్చేలాగా కృప దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాలను ఆదుకోతండి. చాలా మంది ప్రభువా నాయన ఎన్నో రకాల బలహీనతలు బట్టి ఎంతోమంది కవరపడుతున్నారయ్యా, టెన్షన్ పడుతున్నారయ్యా, సాక్ష్యం. అలాగే ప్రభు పూర్ణమ్మ గారు, అలాగే ప్రభు పార్వతి గారు, ఇంకా ప్రభు మరి బీచన్, అలాగే జారికి, ఇలా కొంతమంది ప్రభు ప్రతి పరిస్థితిలో సహకరిస్తున్నారు. వారిని మీరు బలపరచండి. ఈరోజు ప్రత్యేకమైనది కనుక వారు వచ్చి ఈ పరిస్థితుల్లో పాల్గొంటారు. వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించుతండి. ఈరోజు ముఖ్యంగా ప్రభు ఇవ్వండి ప్రవీణ్ గారు, వాళ్ళ యొక్క మరి దివ్య వారి కుటుంబ పరంగా ఈరోజు ఈ ప్రాముఖ్యత ఏర్పాటు చేసుకుంటగా వారికి తగిన 100 ప్రతిఫలం ఇవ్వండి. వారు చేస్తున్న జాబులో తోడుగా ఉంటున్నాయి. దివ్యాన్ని వాడుకుంటున్నారు, అలాగే ప్రవీణ్ గారు కూడా వాడుకోతండి. వారి బిడ్డలను కాపాడండి, ప్రభుత్వం వంటి ప్రతి కీడు తప్పించండి, బిడ్డ చదువులు తోడై ఉండండి. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసర అక్కర తీర్చండి. అలాగనే ప్రభువా, కుడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరిచి దీవించండి. ఈ బలలో ఎవరైతే పాలు పొందారో వారి హస్తంలో దీవించండి, వారిని దీవించుతండి. వారిని బట్టి వారి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ ఇవ్వండి. ఆ కుటుంబాల్లో ఎవరి బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. అయ్యో, ఏ బిడ్డ కొరకు ఎవరు సిద్ధపరిచారో తగిన బిడ్డలను జతపరచండి ప్రభువా. పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబాలను కట్టండి. ఎంతవరకు మా పిల్లల కుటుంబాల్లో ఎంతో మంది కుటుంబాలను కట్టారయ్యా పరిశుద్ధ వివాహం ద్వారా. వారి గర్భఫలాన్ని ఇవ్వండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను వర్ధిల్లా చేయండి. అలాగే ప్రభువా, మరి తండ్రి నేను కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. తండ్రి వారి ప్రతి ప్రయత్నాలు దీవించండి. వారి ప్రభువా వారి యొక్క ప్రయాణాలు దీవించండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. ఆయన ఏ విషయమైనా ప్రార్థన చేయడం పరిశుద్ధ క్షమించండి. వారు అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి మీ సేవ మహిమార్థం వాడుకోతండి. వారికి ఉన్నట్టు ప్రభు దాని నుండి ఎంతో నమ్మకంగా ఇది నీది అని, ఇది నీ భాగం అని కృతజ్ఞత కానుకలుగా, దశమ భాగాలుగా ప్రభువా అర్పణలుగా వారు అర్పిస్తున్నట్టు ప్రతి ప్రభు అర్పణ కూడా నీ సేవలో వాడుకోతండి. వారికి 100 ప్రతిఫలం ఇవ్వండి నాయన. వారిని ఆశీర్వదించుతండి, వారి బిడ్డలను ఆశీర్వదించుతండి. అలాగే ప్రభువా, నేను అక్కడ ఆలస్యం అయితే మళ్ళీ వచ్చే నెలలో కూడా ఈ విధంగా మేము బలలో పాల్పొందే వరకు ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాను.
ప్రతి కీడు తప్పించున్నాయి. వారికి, వారి కుటుంబాలకి, వారి గృహాలకి, వారి సమస్తం చుట్టూ నీ కంచె ఉంచండి, నీ కాపుదల ఉంచమని. ఎటువంటి దుర్వ్యాధులు మేము వినకుండా అయ్యా ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నేను స్తుతించలాగున కృప చూపించండి. ప్రతి సంఘంలో జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండండి. మరి ప్రభుత్వం కేసులో వెళ్తుండగా నాకు కూడా తోడు ఉండి అక్కడ ఆరాధనలో కూడా తోడే ఉండండి. ఇంకా ఈ బిడ్డలు వెళ్ళారు, ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండి ఆ బిడ్డలు వాడుకొని బలపరిచి మహిమ తెచ్చుకున్నారు. ఎంతవరకు కాసి కాపాడుతాండి, ఇక ముందు కూడా కాసి కాపాడండి. చెత్తపరిచాలకు ఆహారం నియమించండి. పూజిస్తున్న ప్రతి బిడ్డకు ఆయుధారోగ్యాలు దయచేసి, స్వపూర్తిగా దయచేసి మహిమ తెచ్చుకోమని, మేలు చేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లుగాను భూమి అందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ ఘనత రాజ్యము శక్తి ప్రభావం మీదైనది ఇంతవరకు కాచి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు మీ యందు ఈ శ్వాసం ఉంచిన వారికి అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 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 అయిపోయిన తర్వాత కొంచెం